హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నా పేరు ఉపేందర్ రెడ్డి. నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్ఆర్‌లా వర్క్ చేస్తున్నాను. నేను కేసీ టాక్స్‌లో వచ్చే మహాభారతాన్ని రెగ్యులర్‌గా ఫాలో అవుతాను. ఇవాళ కృష్ణ చైతన్య గారు చెప్పేది డైరెక్ట్‌గా విందామని నేను ఇక్కడికి వచ్చాను. డే 15 ఆఫ్ వార్‌లో మనం అశ్వత్థామ మరణించాడు అనే అబద్ధాన్ని విన్న ద్రోణాచార్యుడు తన ఆయుధాలని వదిలిపెట్టడంతో ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి వధించాడు. తన తండ్రి మరణం వార్త విన్న అశ్వత్థామ పాండవుల వైపు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. నారాయణ అస్త్రానికి పాండవులు అందరూ శరణాగతి పొందారు. కానీ భీముడు ఎదురు నిలిచాడు. ఆ ఎదురు నిలిచిన భీముణ్ణి కృష్ణుడు కాపాడాడు. తరువాత ఏమైందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. అశ్వత్థామ నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు భీముణ్ణి కాపాడాడు. తరువాత ఏం జరిగిందో కొంచెం వివరించండి. ప్రీణయామో వాసుదేవం. అశ్వత్థామ వేసిన నారాయణాస్త్రం నుంచి భీముణ్ణి కాపాడిన శ్రీకృష్ణ పరమాత్మ ఎంతగానో ఆనందించాడు ఆ భీముడు యొక్క భక్తి, ప్రపత్తి, శరణాగతికి. ఆ నారాయణాస్త్రానికి విరుగుడు, నారాయణాస్త్రం నుంచి ఏ జీవుడైనా తనను తను ఎలా కాపాడుకోవాలి అంటే, ఎలా అయితే శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యాసి మాసూచ అని భగవద్గీతలో చరమశ్లోకంలో చెప్పినట్టుగా కైజోడ్చి సాష్టాంగ నమస్కారం చేసి పూర్తిగా నారాయణాస్త్రానికి శరణాగతి పొందితేనే నారాయణాస్త్రం నుంచి మీ ప్రాణములను మీరు కాపాడగలరు. అలాగే శ్రీకృష్ణుడికి కూడా పూర్తి శరణాగతి భావంతో యుద్ధం చేస్తేనే ఈ కురుక్షేత్ర రణరంగంలో పాండవులకు విజయం చేకూరుతుంది. అలాగే ఇవాల్టి వరకు వచ్చిన పాండవుల సక్సెస్ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యం కంటే కూడా శ్రీకృష్ణ పరమాత్మ పట్ల వారికున్న భక్తి ప్రపత్తులతోనే వారు ఈ 15 రోజులు యుద్ధాన్ని చాలా మంచిగా పూర్తి చేశారు. విజయ పతాకం వైపుకు దూసుకు వెళుతున్నారు. కానీ ఇక్కడ అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే, భీముడు ఎంత అహేతుక భక్తి, నిష్కామ భక్తిలో ఉన్నాడు అంటే, తన ప్రాణములను కూడా రక్షించమని నారాయణుడికి అతను చేజోడ్చి నమస్కరించడు. ఎందుకంటే ప్రాణనాథుడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఒకవేళ తన ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి వస్తే ఆ నారాయణాస్త్రమే తన ప్రాణాలను తీసివేస్తే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది అనే ఒక ఆలోచనా విధానం భీముడిది. ఒకవేళ నేను అధర్మం చేసి ఉంటే ఈ నారాయణాస్త్రం చేత నేను సంహరింపబడుదునుగాక. కానీ ఆ నారాయణాస్త్ర వేపుకి తన క్షత్రియ ధర్మంతో అతను దూసుకుంటూ నా ప్రాణములను ఆ నారాయణాస్త్రము దహించి వేయుగాక అనే ఒక ఆలోచనతో ముందుకు దూసుకుంటూ వెళ్తున్న భీముణ్ణి ఇవాళ సాక్షాత్తు నారాయణాస్త్రానికే అభిమాన దేవత అయిన ఈ శ్రీమన్నారాయణుడు సంపూర్ణావతారమైన శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆ భీముడి యొక్క తల మీద చెయ్యి పెట్టి అస్త్రాన్ని చేతిలోంచి లాక్కొని అలా ఆ భూమికి సాష్టాంగ నమస్కారం అంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మకి సాష్టాంగ నమస్కారం చేశాడా, నారాయణాస్త్రానికి సాష్టాంగ నమస్కారం చేశాడా, ఇరువురికి నమస్కారం చేశాడా అనేది నేను మీ యొక్క ఆలోచన విధానానికి వదిలేశాను. కానీ శరణాగతి పొందితే నారాయణాస్త్రము, నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ అందరూ ఆనందిస్తారు అనేది వ్యాసుడు ఈ వృత్తాంతం ద్వారా మనకు చెప్తున్నాడు. ఇక భీముణ్ణి సంహరించలేకపోయాను అనే ఒక బాధ అశ్వత్థామని వెంటాడుతుంది. ఇది పక్కన్నించి చూసిన దుర్యోధనుడు అశ్వత్థామ వైపుకు వచ్చి, ఏమిటి అశ్వత్థామ, ఇంత క్రోధంతో నీ తండ్రిని చంపారన్న బాధతో నువ్వేసిన ఈ నారాయణాస్త్రానికి పాండవుల సైన్యం మొత్తం కూడా సాష్టాంగ నమస్కారం చేస్తే నారాయణాస్త్రం ఏమీ చెయ్యలేకపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకేదన్నా ఒక స్పెషల్ అస్త్రాన్నో లేదా ఈ నారాయణాస్త్రాన్నో అందరినీ సంహరించేటట్టుగా నువ్వు ప్రయోగించు అని దుర్యోధనుడు అశ్వత్థామను కోరాడు.
అశ్వత్థామ దుర్యోధనుడు వైపు చూసి అస్త్రాలనేవి అన్నీ కూడా భగవత్ సంబంధితాలు. అంటే సాక్షాత్తు ఐంద్రాస్త్రం అని నేనంటే ఆ ఇంద్రుడే తన యొక్క శక్తిని మొత్తం ఆ అస్త్రంలో ఉపయోగించి దుష్టులను సంహరిస్తాడు. అలాగా ఇంకా వాయువ్యాస్త్రం అంటే వాయుదేవుడే ఆ అస్త్రము యొక్క అభిమాన దేవత, అధిష్టాన దేవత కాబట్టి ఆయన మొత్తం శక్తితో ఆపోజిట్‌గా ఉన్న వాళ్ళని సంహరిస్తారు. అలా నారాయణాస్త్రం అంటే సాక్షాత్తు నారాయణుడి యొక్క శక్తి అందులో ఉంటుంది. నారాయణుడికి శరణాగతి పొందితే నారాయణుడు ఎవరిని సంహరించడు, వదిలేస్తాడు. కాబట్టి ఈ అస్త్రం ఎంత గొప్పదో, ఆ అస్త్రాన్ని వశపరుచుకోవటం ఎలాగా అంటే పూర్తిగా నారాయణుడికి శరణాగతి పొందటమే. ఆ లాజిక్ తెలిసిపోయింది పాండవులకి. అన్ని అస్త్రాల లాంటి అస్త్రం కాదు, ఈ అస్త్రానికి శరణాగతి అనేది విరుగుడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మే వాళ్ళందరినీ ఆ గైడెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఈ అస్త్రాన్ని మనం మళ్ళీ వాడినా ప్రయోజనం ఉండదు. పాయింట్ నంబర్ 1. ఎందుకంటే అటువైపు శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ శరణాగతి పొందుతారు. ఒకవేళ నేను మళ్ళీ ఈసారి ఇంకేదో ఒక ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళని సంహరిద్దామని వాళ్ళకే తెలియకుండా నేను నారాయణాస్త్రాన్ని వేసే ప్రయత్నం చేసినా, నారాయణాస్త్రాన్ని ఎవరైనా రెండోసారి ప్రయోగిస్తే ఆ అస్త్రం పాండవుల వైపుకెళ్ళి వాళ్ళని దహించటం కాదు, నా వైపుకు వచ్చి నన్ను, మన వైపున్న కౌరవసేనని దహించి వేస్తుంది. కాబట్టి నారాయణుడితో గేమ్స్ ఆడలేము. ఒకసారి నా తండ్రి వాడమని ఇచ్చిన అస్త్రాన్ని నేను వాడేశాను, మళ్ళీ రెండోసారి నారాయణాస్త్రాన్ని వాడటం కుదరదు అని దుర్యోధనుడికి చెప్పాడు. ఇక దుర్యోధనుడు మనసులో అనుకున్నాడు, నారాయణుడే అటువైపు ఉండగా ఇక నారాయణాస్త్రం ఏం పనిచేస్తుంది పాండవుల వైపు. కాబట్టి అశ్వత్థామ, ఎలాగైనా మనం ఇంకా పూర్తి రివెంజ్ తీర్చుకోవాలి. నీ తండ్రి తల నరికేశాడా దృష్టద్యుమ్నుడు, కాబట్టి నువ్వు ఆవేశాన్ని తగ్గించుకోకుండా ఎలా అయినా నీ వీరప్రతాపాన్ని ఆ కృష్ణార్జునులు ఆ భీముడి వైపుకి ఇంకా విశేషమైన అస్త్రాలని వేసి పాండవులందరినీ ఇవాళ రాత్రే నువ్వు సంహరించాలి, నీకు ఉగ్ర ఆవేశం ఉంది నీకు అని చెప్పి ఆ అశ్వత్థామ అగ్నిలో ఇప్పుడు దుర్యోధనుడు ఆద్యం పోస్తున్నాడు. అంటే అతన్ని ఇంకా కోపం వచ్చి ఇంకా అతను విపరీతమైన భయంకర యుద్ధం చేద్దామంటే ఇక ఆ దుర్యోధనుడు మాటల చేత చాలా పౌరుష పరాక్రమాలు తెచ్చుకున్న అశ్వత్థామ ఇక ఆ నారాయణాస్త్రానికి అందరూ సాష్టాంగ నమస్కారం చేసి లేచి పైన నిలబడే లోపల తన రథాన్ని ధూటుగా తీసుకువెళ్ళి ఆ పాండవుల వైపున్న సైనికులందరినీ చంపటం మొదలుపెట్టాడు. ఇక పాండవుల వైపు ఉన్న సైనికులందరినీ విశేషంగా గాయపరుస్తూ ఎలా అయితే తన తండ్రైన ద్రోణాచార్యుడు ఆ తూలుతూ తూగుతూ ఉన్న ఈ పాండవ సేనలను హతమారుస్తున్నాడో అలాగా అశ్వత్థామ ఇక పాండవుల సేన లోపలికి దూరి దొరికిన సైనికుణ్ణి దొరికినట్టుగా సంహరిస్తూ అలా ముందుకు వెళ్ళిపోయాడు. ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే ఇక ఆ అశ్వత్థామని అడ్డుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు ఇద్దరూ వచ్చి అభిముఖంగా అశ్వత్థామ వైపు నించున్నారు. ఇక అర్జునుడు కూడా అశ్వత్థామ మీద ఒక జాలి, ఎందుకంటే తన తండ్రే ఆ రోజు చనిపోయి కొన్ని గంటలు కొన్ని నిమిషాలు అయ్యిందంతే. ఇక అశ్వత్థామ తన యొక్క ఉగ్ర ఆవేశం, తన పౌరుషాన్ని తన తండ్రి చావు కోసమై ప్రవర్తిస్తున్నాడిలాగా అని ఆ అశ్వత్థామ వైపు అర్జునుడు చూచి, జనన మరణాలనేవి ప్రకృతి సహజం, యుద్ధానికి ఒకసారి వచ్చిన తర్వాత అక్కడ వీరస్వర్గమో లేదా విజయమో ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధ రణరంగంలో చనిపోయిన వాళ్ళు వాళ్ళ ప్రభుభక్తికి నిస్వార్థంగా వచ్చి యుద్ధం చేసిన వాళ్ళందరూ వీరస్వర్గాన్ని పొందారు. కాబట్టి అశ్వత్థామ, నీ తండ్రి అంతట నీ తండ్రే తెలుసుకొని తను చేస్తున్న యుద్ధం తప్పని ఆ సప్తమహారుషులు, వాలకిల్య ఋషులు చెప్పిన దానిని నమ్మి ఆయన అసల దృష్టద్యుమ్నుడు తన యొక్క కంఠాన్ని కోసివేసి ఇసిరేసే ముందే ఆ ప్రాణవాయువుని, తన యొక్క ఆత్మని కపాలమోక్షం పొందుతూ ఆ బృహస్పతిలో విలీనమైపోయాడు. కాబట్టి ఆయన సమయం అయిపోయింది, ఆయన కారణజన్ముడు అశ్వత్థామ, కొంచెం శాంతపడు అని అర్జునుడు అంటుంటే అయినా సరే ఉగ్ర ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేని అశ్వత్థామ రాగద్వేషాలకు లోలుడై
ఆ కళ్ళన్నీ ఎరుపెక్కి, ముఖమంతా ఎర్రగా, అసలు పక్కవాడు మాట్లాడుతున్నది కూడా అశ్వత్థామ చెవుల్లోకి వెళ్ళకుండా, ఇవాళ నేనో నువ్వో తేలిపోవాలి అర్జున అని భీకరమైన యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. ఇక ఆ అశ్వత్థామని కేవలం అశ్వత్థామ వైపు నుంచి వస్తున్న బాణాలని అడ్డుపెట్టుకొని, ఇంకా గురుపుత్రుడి మీద అర్జునుడికి ప్రేమ కాబట్టి అతన్ని నిగ్రహించే ప్రయత్నం చేయకుండా ఓన్లీ డిఫెన్స్ చేస్తున్నాడు అర్జునుడు. అది అలా కొంతసేపు సాగింది ఆ రోజు, 15వ రోజు ద్రోణుడు మరణం తర్వాత. ఇక అశ్వత్థామ ఎంతకీ శాంతించట్లేదు, కాబట్టి నీ పరాక్రమాన్ని నువ్వు చూపించవలసినది అని శ్రీకృష్ణుడు ఆదేశిస్తే, ఇక అర్జునుడు కొన్ని విశేషమైన అస్త్రాలను వేసి అశ్వత్థామ యొక్క రథాన్ని విరగ్గొట్టి, ఆ అశ్వత్థామ తన రథంలో పడిపోయేటట్టుగా చేశాడు. ఇక అశ్వత్థామ రథంలో పడిపోగానే ఇక కర్ణుడు, దుర్యోధనుడు ఇంకా మిగిలిన పాండవ సైనికులను హతమారుద్దాం అని అశ్వత్థామ పక్కన్నించి వాళ్ళు పాండవుల సైన్యంలోకి దూరి, ఆ పాంచాల సైనికులు మిగిలిన వాళ్ళని, సోమకులని, ఇక ఆ సామంతరాజులెవరైతే పాండవుల వైపు యుద్ధం చేస్తున్నారో వాళ్ళని సంహరిస్తూ ముందుకు వెళితే, ఇక ఆ దుర్యోధన కర్ణాదులను కూడా అశ్వత్థామని కింద పడేసిన తర్వాత కృష్ణార్జునులు విశేషమైన ఆయుధాలని వేసి వాళ్ళని నిగ్రహించారు పూర్తిగా. ఇక కృష్ణార్జునులు ఎప్పుడైతే కర్ణ, దుర్యోధన, కృప, అశ్వత్థామలను అందరినీ నిగ్రహించారో, ఇక ఏమి చెయ్యాలో తెలియకుండా కృపాచార్యులు వాళ్ళందరితో చూసి, ఇక ఇవాళ వాళ్ళు అరివీర భయంకరాన్ని చేసి చాలా ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు కృష్ణార్జునులను నిగ్రహించటం మనకి అసంభవం. కాబట్టి ఇక సంధ్యావందనం కూడా వస్తుంది. కాబట్టి విశేషంగా ఈ సైనికులందరూ అలిసిపోయారు. కాబట్టి మనం ఇక యుద్ధాన్ని ఇవాల్టికి ఆపువేసి, ఇక మనం మన యొక్క స్థావరాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి కృపాచార్యులు లీడ్ తీసుకొని వాళ్ళందరికీ హెచ్చరించి, తన యొక్క శంఖనాదాన్ని పూరించి అక్కడ యుద్ధాన్ని అయిపోయినట్టుగా ఆయన ఒక సింబాలిక్‌గా తన శంఖనాదాన్ని పూరించారు. అది చూచిన ఇక శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు వారి వారి శంఖనాదాలను పూరిస్తూ ఉండగా 15వ రోజు యుద్ధం అయిపోయింది. ఈ కృష్ణార్జునులు చివరాఖరు చేసిన బీభత్సాన్ని, ఆ అశ్వత్థామని ఓడించిన వైనాన్ని అశ్వత్థామ తీక్షణంగా పరీక్షిస్తూ ఒక షాక్‌లో ఉండిపోయాడు. ఎందుకంటే ఒక చోట తన తండ్రి యొక్క తల డ్రొల్లి పాండవుల సైన్యం మధ్యలో పడి ఉంది. ఇతను ఎంత భీకర యుద్ధం చేద్దామన్నా ఆయన చెయ్యలేకపోతున్నాడు. అసలు ఎలాగా అని అతను ఆ కృపాచార్యుల పక్కన నిలబడి, మిగతా కౌరవ సైనికులందరూ వారు వారి స్థావరాల్లోకి వెళ్ళిపోతుండగా, ఆ యుద్ధ రణరంగంలో కూడా కదలలేక, అంటే ఇంకా తన తండ్రి యొక్క రివెంజ్‌ని తీర్చుకోలేకపోయాడనే ఒక బాధతో అలా కూర్చొని గాలిలో చూస్తున్న అశ్వత్థామ వైపుకి ఇప్పుడు వేదవ్యాస మహర్షి వచ్చారు. వేదవ్యాస మహర్షి రాగానే అసలు తన తండ్రి చచ్చిపోయిన బాధలో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా లోపల రగిలిపోతున్న అశ్వత్థామ ఒక్కసారిగా వేదవ్యాసుల వారిని చూచి, వారికి కైజోడ్చి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేసి వేదవ్యాసుల వారికి, ఆ వేదవ్యాసుల వారిని చూస్తూ విపరీతంగా ఏడ్చాడు. తన తండ్రి చనిపోయాడు, చాలా అధర్మంగా తన తండ్రిని వీళ్ళు చంపేశారు అని ఒక బాధని అశ్వత్థామ వేదవ్యాసుల వారికి చెప్పుకున్నారు. ఎందుకంటే వేదవ్యాసుల వారు వీళ్ళందరికీ హెడ్. ఆ ద్రోణాచార్య, భీష్మాచార్యులందరికీ కూడా హెడ్. ఆ రోజు ఉన్న కృష్ణద్వైపాయన వ్యాసుడు స్వయం నారాయణుడు. ఆయన నారాయణాంశే. అక్కడ శ్రీకృష్ణుడు నారాయణుడు ఎలాగో వేదవ్యాసుడు కూడా స్వయం నారాయణుడు. ఆ నారాయణుడికి చెప్పుకుంటే అశ్వత్థామని చూచిన వేదవ్యాసుడు చెప్పాడు, 15 రోజులు యుద్ధం చూశావు కదా అశ్వత్థామ, నీకింకా అర్థం కాలేదా? భూభార హరణానికై వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పనిముట్లుగా మారి పాండవులు యుద్ధం చేసి ఎవరెవరు దుష్టులున్నారో వాళ్ళందరినీ చంపుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది భూభార హరణానికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకి చేసే కైంకర్యంగా సమస్త దేవతల అంశలు పాండవుల్లో ఉండి వాళ్ళని విజయ పతాకం వైపుకు తీసుకువెళుతున్నాయి. పూర్తి ధర్మాత్ములై వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. నీ తండ్రి చేసిన చిన్న అధర్మానికి ఇవాళ సప్తమహర్షులు ఆ సత్యలోకంలో
సత్యలోకంలో బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న ఈ వాలకిల్య ఋషులు అందరూ నీ తండ్రికి చెప్పి నీ తండ్రిని ఇక యుద్ధమాపు చేసి ఆ సత్యలోకం వైపుకు రావలసినదని ఆదేశిస్తేనే నీ తండ్రి తను కూర్చొని తను ఆ యోగ సాధన చేత కపాల మోక్షాన్ని పొందాడు. ఆయన సద్గతులు దొరికాయి. ఆయన బృహస్పతి అంశ. కాబట్టి మళ్ళీ ఆ ఇంద్రుడికి సమస్త దేవతలకి గురువైన బృహస్పతిలో ఐక్యమైపోయాడు అని తన నుదుటి మీద చెయ్యేసి అశ్వత్థామకు చెప్తుండగా ఇప్పుడు అశ్వత్థామ మనసు కొంచెం నెమ్మదపడి ఆయనకి తన తండ్రి యొక్క జన్మరహస్యం కొంచెం వరకు అర్థమయ్యి ఇప్పుడు కొంచెం ఉపశమనం పొందాడు అశ్వత్థామ. ఆ ట్రామా నుంచి బయటికి వచ్చాడు. ఆ బాధ నుంచి బయటికి వచ్చాడు. అది చూసి నేను నా తండ్రి దగ్గర ఎన్నో అస్త్రశస్త్రాలను నేర్చుకున్నాను వేదవ్యాస మహర్షి. కానీ ఎందుకు నేను కృష్ణార్జునులను నిగ్రహించలేకపోతున్నాను అని మళ్ళీ వేదవ్యాస మహర్షిని అడిగాడు. అంటే ఈ రెండవ క్వశ్చన్ ఇర్రెలవెంట్. ఎందుకంటే అక్కడే చెప్పేశాడు కదా, శ్రీకృష్ణుడు చేసే భూభార హరణానికి కైంకర్యంగా పాండవులు పనిచేస్తున్నారు. ఒక సేవా దృక్పథంతో శ్రీకృష్ణుడికి ఒక తోడుగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా నిగ్రహించటం కుదరదు, అసంభవం. కాబట్టి అశ్వత్థామ నువ్వు ఆ ప్రయత్నం చెయ్యనే కూడదు. నువ్వు ఎప్పటికీ కృష్ణార్జునులను నిగ్రహించటం ఓడించటం నువ్వు చెయ్యలేవు అని వేదవ్యాసుల వారు చెప్పేశారు. మళ్ళీ ఇంకొక ప్రశ్న, వాళ్ళిద్దరినీ ఎందుకు నేను ఓడించలేకపోతున్నానని అంటున్నావు కదా, వీరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ నరనారాయణ ఋషిలో నరుడు అర్జునుడు, నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడు. కాబట్టి వీళ్ళిద్దరే రథం మీద నించుంటే పెద్ద పెద్ద వాళ్ళే యుద్ధాలు చేయలేకపోయారు. ఆ నరనారాయణ ఋషి తపస్సు చేసుకుంటే ఆ ఇంద్రుడే ఆయన తపోభంగం చెయ్యటానికి వచ్చి ప్రయత్నించి ఓడిపోయి వెళ్ళిపోయినవాడు. కాబట్టి నరనారాయణులను ఈ భూమండలంలో ఎవ్వరూ ఓడించలేరు. కాబట్టి అశ్వత్థామ నువ్వు ఆ ప్రయత్నాన్ని మానుకొని ఇంకెప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని చూసినా నీ యొక్క క్రోధము ఆవేశాన్ని పక్కన పెట్టి మనసునందు శరణాగతి భావనతో శ్రీకృష్ణుణ్ణి సమీపించటం వల్ల నీకు మంచి జరుగుతుంది తప్ప నీ క్రోధం వల్ల నువ్వు నాశనమైపోతావు అశ్వత్థామ అని వేదవ్యాసుడు చాలా హితవు పలికాడు ఆ రోజు అశ్వత్థామని. కనీసం వేదవ్యాసుడి మాట విని ఉండుంటే అశ్వత్థామ జీవితం ఇంకొక రకంగా ఉండుండేది. ఇక ఆ అశ్వత్థామ వేదవ్యాసుడి యొక్క మాటల చేత ఊరట పొందినవాడు. ఇక అక్కడి నుంచి ఆ రోజు రాత్రి కొంచెం ఉపశమనం పొంది తన తండ్రి మరణం యొక్క బాధ నుంచి, ఆ మానసిక ఖేద నుంచి, ఆ బాధ నుంచి ఉపశమనం పొంది ఇప్పుడు కౌరవుల క్యాంపు వైపుకు వెళ్ళాడు. ఇక ఆ వేదవ్యాసుల వారు ఇప్పుడు కృష్ణార్జునులను పాండవులను సమీపించారు. సమీపించి ఆ యుధిష్ఠిరుణ్ణి ఆశీర్వదించి ఎప్పుడైతే వేదవ్యాసుల వారిని చూశారో సమస్త నా 5 పాండవులు సాష్టాంగ నమస్కారం చేసి వేదవ్యాసుల వారికి అర్ఘ్యపాధ్యాదులిస్తుండగా వేదవ్యాసుల వారు యుధిష్ఠిరుణ్ణి చూసి ఇవాల్టికి 3వ రోజు యుద్ధం నీ వశమవుతుంది అంటే యుధిష్ఠిరుడికి చెప్పేశాడు, ఈ యుద్ధం 18 రోజులు మాత్రమే జరుగుతుంది. 15వ రోజు రాత్రి వేదవ్యాసుడు యుధిష్ఠిరుడికి హామీ ఇచ్చేశాడు, ఇక యుద్ధం ఇవాల్టికి 3వ రోజు విజయం నీ వైపుకు వస్తుంది. కాబట్టి మీరు విశేషమైన సేవ చేశారు. అలాగే శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా విని మీరు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ పట్ల వినయంతో భక్తి ప్రపత్తులతో. ఎందుకు చెప్తున్నాడు ఇది మళ్ళీ యుధిష్ఠిరుడికి ధర్మరాజు కంటే? శ్రీకృష్ణుడు అబద్ధం చెప్పమంటే కూడా తన యొక్క ధర్మాన్ని తన యొక్క తెలివిని వాడి సగం నిజము సగం అబద్ధం అని చెప్పి ఆ రథాన్ని భూమి మీదకి తెచ్చుకున్నాడు కదా. కాబట్టి వేదవ్యాసుల వారు అందరికీ హితం చెప్తారు. ఎలా అయితే అశ్వత్థామకి క్రోధం తగ్గించుకోమన్నారో ఆ యుధిష్ఠిరుడు కూడా చెప్పేశారు, శ్రీకృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా సొంత తెలివి వాడకుండా నువ్వు చెయ్యవలసినది అని చెప్పి ఆ భీముణ్ణి చూసి ఎంతగానో ఆనందపడి భీముణ్ణి కౌగిలించుకొని నీ యొక్క భక్తి ప్రపత్తి శరణాగతికి నీ క్షత్రియ ధర్మానికి నేను ఎంతగానో సంతోషించాను. ఆయన వంశమే కదా ఇదంతా. కాబట్టి ఆ భీముణ్ణి ఆయన చాలా టాలెంట్ చూపించావు, ఇన్ని రోజులు యుద్ధంలో కూడా చాలా నేర్పు చూపించావు. ఇక ముందు కూడా భీమసేన అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఒక కైంకర్య భావంతో నువ్వు ముందుకు కదలాల్సింది అని వారికి ఆదేశిస్తుండగా ఇప్పుడు అర్జునుడు చేజోడ్చి వేదవ్యాసుల వారిని ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు.
ఏమిటంటే, ఇవాళ ద్రోణుడు చనిపోయిన తర్వాత నేను ఆ అశ్వత్థామని నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే, ఆ కౌరవుల వైపుకు నేను బాణాలు వేస్తుంటే, ఆ గాంధీవం నుంచి బయటికి వచ్చి ఆ శత్రుసేనల వైపుకి గాంధీవం నుంచి బయటికి వచ్చిన బాణం దూసుకు వెళుతుంటే, ఆ బాణము మొదట ఎవరో ఒక తెలియని వ్యక్తి ఒక శ్వేతవర్ణంలో తెల్లటి ఆకారంలో నడుచుకుంటూ వెళ్ళి చేతిలో కొన్నిసార్లు ఖడ్గాలు, కొన్నిసార్లు త్రిశూలాలతో భీకరమైన అగ్నిగోళమై నా బాణం ఆ శత్రువు యొక్క శరీరాన్ని తగలకముందే ఆ వ్యక్తి తన యొక్క ఖడ్గంతో, తన యొక్క త్రిశూలంతో ఆ మనుషులను సంహరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. నాకివాళ సుస్పష్టంగా కనబడిందది. నేను వేసిన ప్రతి బాణం క్షత్రియుడు రక్తం చూడకముందే, రుచి చూడకముందే ఒక వ్యక్తి వాళ్ళని సంహరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని వెనక నుంచి చూడగలిగాను తప్ప, నేను ముందు నుంచి చూడలేకపోయాను వేదవ్యాస మహర్షి. ఏమిటి ఈ నిగూఢ రహస్యం? ఎవరా వ్యక్తి అని ఆ వేదవ్యాసుల వారిని అడిగితే, వేదవ్యాసుల వారు చెప్పారు, నువ్వు మళ్ళీ ఆలోచించు, శ్వేతవర్ణం త్రిశూలంతో ఉన్న వ్యక్తి ఎవరనుకుంటున్నావు నువ్వు అంటే ఆ రుద్రుడేనా అంటే, మరి ఇన్ని రోజులు యుద్ధం ఎవరు చేశారనుకుంటున్నావు? వాళ్ళు నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని ఎంత అసురులు ఆ నాదాన్ని తీసుకొని యుద్ధానికి వచ్చినా సాక్షాత్తు శివుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. నీ వైపు ధర్మం ఉంది. నువ్వు ఆ రుద్రాశీర్వాదంతో పాశుపతాస్త్రాన్ని గెలుచుకున్నవాడివి. ఆ రుద్రుడు యొక్క అనుగ్రహంతో నీ మనసుని నీ కంట్రోల్లో పెట్టుకొని యుద్ధం చేస్తున్నవాడివి. అర్జున, నీకు శివుడి యొక్క విశేషానుగ్రహం ఉంది. నువ్వు వేసే ప్రతి బాణం మొదట ఆ సాక్షాత్తు రుద్రుడు తన యొక్క జటాజూటంతో ఒక త్రిశూలాన్ని నిలిపి ఒక అగ్నిగోళంలాగా వచ్చి ఆ మనుషులను సంహరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ మహామనిషి, ఆ మహోన్నతమైన ఆకారం సాక్షాత్తు ఆ రుద్రుడే అని చెప్తుండగా ఒక్కసారికి అది విన్న అర్జునుడు కళ్ళ వెంట నీళ్లు వచ్చేసి, ఏ రుద్రుడితో అయితే తను యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని గెలుచుకున్నాడో ఆ రుద్రుణ్ణి అతను చేతులతో పట్టుకొని, కాళ్ల మీద చేతులు పెట్టి తన జుట్టు పట్టుకొని యుద్ధం చేశాడో ఒక మల్ల యుద్ధంలాగా, ఆ రుద్ర స్పర్శ ఆ అర్జునుడు యొక్క హృదయంలో మెదుగుతుంది. అంటే ఎప్పుడో తిన్న ఒక రుచి మీకు గుర్తొచ్చినట్టు, ఎప్పుడో కలిసిన ఒక వ్యక్తి యొక్క మాటలు గుర్తొచ్చినట్టు, ఆ ఏ పరమేశ్వరుణ్ణైతే ఆయన ముట్టుకొని అతనితో యుద్ధం చేశాడో ఆ పరమేశ్వరుడు ఒక్కసారిగా ఆయన ప్రజ్ఞలోకి వచ్చి, ఆయన జ్ఞాపకంలోకి వచ్చి అశ్రుధార కారిపోయింది అర్జునుడికి. అంటే ఇంత భీకరమైన యుద్ధాన్ని నేను చేసి గెలుస్తున్నానని అనుకుంటే, నా బాణానికి ముందే ఆ శివుడు నడుచుకుంటూ వెళ్ళి ఈ భూభారహరణం చేస్తున్నాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ భూభారహరణానికి వస్తే ఎవరు తారతమ్యానుసారం వాళ్ళు దేవతలందరూ వారి వారి ప్రతిభతో వాళ్ళు యుద్ధాలు చేస్తుంటే, ఈ శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణావతారంగా భూమి మీద ఉన్న దుష్టులందరినీ సంహరించడానికి వచ్చాడని శివుడు కూడా తను చేసే ఈ భూభార హరణం అనే ఒక యజ్ఞంలో శివుడు కూడా పాలు పంచుకున్నాడు. శివుడు కూడా దుష్ట సంహారం చేసేస్తున్నాడు ఈ కురుక్షేత్ర రణరంగంలో. ఒక్కసారిగా ఆ శ్రీకృష్ణుణ్ణి చూచి, ఇలాంటి ఒక రుద్రుడిని మళ్ళీ నువ్వు అభిమన్యుడు చనిపోయిన రాత్రి నన్ను కైలాసానికి తీసుకువెళ్ళి ఆయన యొక్క పాదాలను స్పృశించి ఆయనకి శరణాగతి పొంది ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించావు శ్రీకృష్ణ. నువ్వు నా వేపుంటే సమస్త దేవతలు నా వేపున్నట్టే, నువ్వు నా వేపుంటే సమస్త దేవత ఆశీర్వాదం నా వేపున్నట్టే. ఇవాళ ఆ రుద్రాశీర్వాదం కూడా దొరకాలంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం కావాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదం మనం ఉంటే రుద్రాశీర్వాదం కలుగుతుంది. రుద్రాశీర్వాదం మనకు కలిగితే శ్రీకృష్ణ పరమాత్మ మనతో ఉంటాడు. అంటే శివకేశవులు ఒకటై దుష్ట సంహారం చేస్తున్నారు అనే సంగతి వేదవ్యాసుల వారు సుస్పష్టంగా చెప్పేశారు. ఇది విన్న పాండవులకి ఒక్కసారిగా ఒళ్ళు జల్జరించింది. అంటే వాళ్ళకింత విశేషమైన రుద్రానుగ్రహం వాళ్ళ వైపు ఉందన్న సంగతి వేదవ్యాసుడు చెప్పాడు ఇవాళ. ఇక ఆ పాండవులందరూ ఆ ఆకాశంలోకి చూస్తూ ఒక్కసారిగా
ఆ శివుడిని దర్శించుకోవటానికి వాళ్ళు ఆకాశంలో చూసి వాళ్ళ మనసుల్లో వాళ్ళకి ఆ శివుడి మీద భక్తితో ఆకాశంలో చూస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ త్రిశూలం నందితో ఆ ఆకాశంలో ఒక్కసారిగా శివదర్శనం కలిగింది పాండవులకి, శ్రీకృష్ణుడికి, వేదవ్యాసుల వారు చూస్తుండగా. ఇక ఆ రుద్రుడు కూడా నా సంపూర్ణ కటాక్షములు మీ వైపు ఉంటాయి అని పాండవులకు హామీ ఇస్తుండగా పాండవులందరూ ఆ తల మీద చేతులు పెట్టి ఆకాశంలో చూస్తూ నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని అరుస్తుండగా ఆ రుద్రుడు యొక్క దర్శనం అంతర్లీనమైపోయింది ఆకాశంలోకి. ఎంతగానో ఆనందపడిన ఆ పాండవులు ఆ రోజు వేదవ్యాసుడి యొక్క ఆశీర్వాదం, వేదవ్యాసుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళు వాళ్ళ క్యాంపులోకి చేరుకున్నారు. ఇదంతా గమనించిన సంజయుడు ఇప్పుడా ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, చూశావా ధృతరాష్ట్ర, ఇవాళ ద్రోణుడు తను చేసేది తప్పని సప్తమహర్షులులాగా వశిష్ఠ, విశ్వామిత్ర లాంటి అంగీరస ఎందరో మహర్షులు ఆ సత్యలోకంలో, ఆ తపోలోకంలో ఉన్న ఆ మహర్షులు చెప్పగానే ఎలా అయితే భీష్ముడు తెలుసుకొని తన శరీర త్యాగం చేశాడో, అలాగే ద్రోణాచార్యుడు కూడా ఇటువైపు ధర్మం లేదు, నేనిలాంటి అధార్మిక యుద్ధం చేయకూడదు అని శరీర త్యాగం చేశాడు. మంచి వాళ్ళకి ప్రకృతి మొత్తం ఒకటై వాళ్ళకి మంచి విషయాన్ని బోధించి వాళ్ళు సక్రమ మార్గంలో ఉండటానికి ఎంటైర్ ప్రకృతి ప్రయత్నిస్తుంటుంది. ఆ భీష్ముడిని అంతర్ముఖంగా వెళ్ళి ఆలోచించుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మే హెల్ప్ చేశాడు. 2 సార్లు శ్రీకృష్ణ పరమాత్మ ఆ భీష్ముడి మీదకు దూసుకు వెళితే భీష్ముడికి అర్థమైంది. ఒక్కసారిగా సప్తమహర్షులు, ఈ వాలకిల్య ఋషులు అందరూ చెప్తుండగా ద్రోణుడికి అర్థమైంది. విదురుడు, నేను, ఆ వేదవ్యాసుడు, భీష్ముడు ఇంతమంది కలిసి ధృతరాష్ట్ర నీకు ఎన్ని వందల సార్లు చెప్పారు నువ్వు చేస్తుంది తప్పు అని. కానీ ఎన్నడైనా నువ్వు మారావా? మారకపోగా ఇంకా నీ కొడుకు మీద వాత్సల్యంతో ఎన్నో తప్పులు చేశావు ధృతరాష్ట్ర. ఇవాళ ఏమైందో చూడు. భీష్మ ద్రోణాదులు వెళ్ళిపోయారు. ఇది తప్పని తెలుసుకొని వాళ్ళు త్యాగం చేసి ఇక నీ కొడుకు గెలుస్తాడని నువ్వెలా అనుకుంటున్నావు? ఇప్పుడు వేదవ్యాసుడు కూడా చెప్పేశాడు, ఇక ఈ యుద్ధం ఇవాల్టికి 3వ రోజు అయిపోయి విజయం వాళ్ళ వైపే వస్తుందని. అంటే ఇక ఆ మాటలు విన్న ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు కన్నీరు పర్యంతమై ఆ పక్కనే ఉన్న సంజయుణ్ణి పట్టుకొని ఏడుస్తూ తన యొక్క పాపాన్ని, తన యొక్క బాధని మొత్తం అతను తెలుసుకుంటున్నాడు. అతను ఒక ఆత్మవిమర్శన చేసుకుంటున్నాడు. కానీ సంజయుడితో మళ్ళీ ఆత్మవంచన చేసుకోవటంలో ధృతరాష్ట్రుడి తర్వాత దుర్యోధనుడు, దుర్యోధనుడి తర్వాత కర్ణుడు, ముగ్గురు పిహెచ్‌డి చేశారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవటంలో వాళ్ళు ఒక పోస్ట్ డాక్ పిహెచ్‌డి తర్వాత దాన్ని ఏదో చేశారు. అది చూచి ఏడుస్తూ ఆ మొసలి కన్నీళ్లులాగా ఉంటూ అవి ఆ ఏడుపు ఇప్పుడు సంజయుడితో చెప్పాడు, నేను ఆ సంధికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడే నేను నా భార్య కూడా చెప్పేశాము కదా సంజయ, అయినా నా కొడుకు నా మాట వినలేదు. మీ అందరికీ నేను చేసేది యాక్టింగ్ అని మీకు అనిపిస్తుంది, కానీ నేను నా ప్రయత్నం కూడా చేశాను. నేను నా కొడుకుని ఈ యుద్ధంలోకి వెళ్ళొద్దు అని చెప్పాను అనగానే సంజయుడు మళ్ళీ ఆ ధృతరాష్ట్రుడితో చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనమేమిటి? ఈ బుద్ధి ఏదో ఆ సభలో ఆ పాచికలు వాడుతున్నప్పుడు, మాయా పాచికలు ఆడుతున్నప్పుడే నీ కొడుకు మేనమావైన శకునికి నువ్వు గడ్డి పెట్టి ఉండుంటుంటే ఇవాళ నీ కొడుకులన్నా బ్రతికి ఉండేవాళ్ళు. ఇద్దరూ 2 రాజ్యాలను ఏలుకుంటూ ఈ భూమి మీద సుభిక్ష ఉండేది. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు ధృతరాష్ట్ర? వినాశకాలే విపరీత బుద్ధి. నువ్వు నీ కొడుకు ఆశకి ఇవాళ భూమండలంలో ఉన్న సమస్త అసుర రాజులు కృష్ణుడి యొక్క నేర్పుతో ఆ పాండవుల చేత సంహరింపబడుతున్నారు. కాబట్టి ఇవాళ నువ్వు ఎన్ని ఏడుపులు ఏడ్చినా నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే. ఆల్రెడీ అనుభవిస్తున్నావు. వయసులో ఉన్న నీ కొడుకులందరూ నీ మనవళ్లతో సహా ఇవాళ నేల కొరిగారు అని చెప్పగానే గుండంతా బరువైపోయి ఆ ధృతరాష్ట్రుడు, నేను వెళ్ళి ఇక నేను నా అంతఃపురంలో పడుకుంటాను, నాకు మనసేమీ బాలేదు సంజయ అని చెప్పి ఆయన తన అంతఃపురానికి జారుకున్నాడు.
ఇక ధృతరాష్ట్రుడు అంతఃపురానికి జారుకున్న తర్వాత ఇప్పుడు కౌరవుల క్యాంపులో ఈ దుష్ట చతుష్టయం ఒక దగ్గర చేరింది. ఆ దుష్ట చతుష్టయంలో ఉన్న ప్రప్రథముడైన దుర్యోధనుడు, తన తమ్ముడైన దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు నలుగురు కూర్చొని ఇవాళ ఆలోచిస్తున్నారు. భీష్ముడు వెళ్ళిపోయాడు, ద్రోణుడు వెళ్ళిపోయాడు, ఆ అశ్వత్థామ కూడా ఇవాళ అర్జునుడి చేతిలో ఓడిపోయి పడిపోయాడు. అసలు ఈ యుద్ధాన్ని మనం ఎలా గెలవాలి అంటే, శకుని చాలాసార్లు మనం దుర్మార్గుడిగా చూపించారు అందరూ. శకుని చెప్పనే చెప్పాడు, నా చేతిలో తప్పు జరిగింది అల్లుడా, నేనా మాయాపాచికలనే దానికి ఈ పాండవులను పిలవకుండా ఉండవలసినది అని. దాని తర్వాత దుశ్శాసనుడు, నేనా ద్రౌపదిని ఈ సభలోకి లాక్కొని రాకుండా ఉండవలసినది అనగానే ఇక ఆ దుర్యోధనుడు కూడా తలపట్టుకొని, మనం చెయ్యరాని తప్పు చేశాము, ఆ రోజు చేసిన తప్పుకి మనం పూర్తిగా అనుభవిస్తున్నాము అని వాళ్ళందరూ ఏమి చెయ్యాలో అర్థం కాక వాళ్ళు చాలా భారంగా కుమిలిపోతూ ఆ రోజు రాత్రి సరిగ్గా వాళ్ళు నిద్రపోలేదు. ఆ దుష్ట చతుష్టయం కౌరవుల వేపున్న సిపాయిలు, పాండవుల వేపున్న యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ కూడా 14వ రోజు 20 గంటలు యుద్ధం చేసి కేవలం 4 గంటలు మాత్రమే యుద్ధ రణరంగంలో పడుకొని మళ్ళీ 15వ రోజు 12 గంటలు యుద్ధం చేశారు. అంటే ఆల్మోస్ట్ 32 అవర్స్ ఆఫ్ బ్యాటిల్ విత్ 4 అవర్స్ ఆఫ్ స్లీప్. ఇది ఇంకా అసలు పాండవుల వైపు కానీ కౌరవుల వైపు కానీ చాలా అలిసి సలసిపోయారు వాళ్ళంతా. ఇక వాళ్ళందరూ అలా నిద్రలోకి జారుకొని ఇవాళ రెస్ట్ పూర్తిగా లేకుండా రేపు యుద్ధంలో ఏ సైనికుడు నిలబడడు. వాళ్ళకి ఆ న్యూట్రిషను, ఫుడ్డు, ఆ నిద్ర మొత్తం ఆ 15వ రోజు రాత్రి వాళ్లకు బాగా దొరికింది. ఇక 16వ రోజు పొద్దున్న అవుతూనే ఇక అందరూ కూడా ఉన్న అతిరథ మహారథ రాజులందరూ దుర్యోధనుడు ముందుకు నిలబడ్డారు. ఎందుకంటే ఇవాళ సైనాధిపతి ఎవరు? ఇవాల్టి వరకు 10 రోజులు భీష్మాచార్యులు, 10 నుంచి 15వ రోజు వరకు ద్రోణాచార్యులు వారు ప్రధాన సేనాధిపత్య పొజిషన్ని నిర్వర్తించారు. ఇవాళ ఎవరుంటారు ఈ సేనాధిపత్యంలో అని తెలుసుకోవటానికి వాళ్ళందరూ నిలబడితే, ఆ దుర్యోధనుడు కూడా ఎంతకో బాధపడిన వాడై, దుర్యోధనుడు ఇప్పుడు తన వేపున్న రాజులకి తన బాధని చూపించకూడదు, ఇంకా మన వైపు యుద్ధం వస్తుందని వాళ్ళని నమ్మబలకాలి, వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు, డీమోటివేట్ అవ్వకూడదు. దానికి వాడేం చేశాడంటే, మళ్ళీ రాత్రంతా పడుకొని ఎన్నో మైండ్ గేమ్స్ ఆడి, ఎన్నో మానసికమైన ఈ మోటివేషనల్ టాక్స్ అన్నీ వాడు ఆలోచించి ఈ కౌరవుల సైనికులను తన ఖడ్గాన్ని పైకి లేపి, ఇవాల్టి వరకు జరిగిన యుద్ధంలో మనం మోసగింపబడ్డాం, భీష్ముడు ఎన్నడూ తన పూర్తి నైపుణ్యంతో యుద్ధం చేయలా, ద్రోణుడెన్నడూ తన యొక్క పూర్తి నైపుణ్యంతో యుద్ధం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు పాండవ పక్షపాతులు, పాండవ ప్రేమికులు. అయినా ఇక పోయిందేమీ లేదు. ఇవాళ భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కానీ మన వేపు మనం గెలుస్తామన్న నమ్మకం మిగిలింది, మన శౌర్యం మిగిలింది, మన యొక్క పరాక్రమం మిగిలింది. కాబట్టి ఎలా అయితే ఈ సంక్షప్తకులు, ఈ త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు శపథం తీసుకొని మేము అర్జునుడి రక్తం కళ్ళ చూస్తాం, మేము ప్రాణం పోయినా అర్జునుడిని చంపకుండా మేము ఉండం అని వాళ్ళు ఎలా అయితే ప్రతిజ్ఞ చేసి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారో, మీరందరూ కూడా నాకు ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి, ఎవరు కూడా భయం లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా పాండవులను సంహరిస్తామని మన మనసుల్లో మనం ధీటుగా అనుకుంటే ఆ కాలం కూడా మనకు తోడవుతుంది, ఈశ్వరానుగ్రహం కూడా మన వైపు ఉంటుంది. కాబట్టి ఇక మనం ఎవరి చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం పూర్తిగా ధైర్యంతో, సాహసంతో అన్ని స్ట్రాటజీలు వేసి మనం పాండవులను నిగ్రహించగలం. కాబట్టి మీరందరూ ఎవరి నేతృత్వంలో అయితే ఈ యుద్ధం మనం గెలవగలుగుతామో, ఈ ద్రోణుడు లాంటివాడు, భీష్ముడు లాంటి పక్షపాతులు కాకుండా మన వైపు విజయం రావాలని అనుకునే ఒకడిని మీరందరూ ఎంచుకోవలసినది అని ఆ దుర్యోధనుడు ఫుల్ మైండ్ గేమ్తో మోటివేషనల్ టాక్ ఇస్తే, అక్కడ అశ్వత్థామ లేచి, ఆ అశ్వత్థామకి ఏం మాట్లాడాలో తెలియదు. తన తండ్రి
పక్షపాతపూరిత యుద్ధం చేశాడు అనే మాట అశ్వత్థామకి రుచించకూడదు. కానీ ఇప్పుడు అశ్వత్థామ మనసు నిండా క్రోధం ఉంది. పాండవులంటే విపరీతమైన జెలసీ, పాండవులంటే విపరీతమైన కోపం ఉంది ఇప్పుడు ఆ అశ్వత్థామకి. ఆ కోపాన్ని మొత్తం తన మనసున ఉంచి, తన తండ్రి పాండవ పక్షపాతపూరితంగా యుద్ధం చేశాడన్న నిజాన్ని అతను జీర్ణించుకొని, అంటే దుర్యోధనుడు అలాంటి మాట అన్నాడు ఇవాళ చనిపోయిన తన తండ్రిని పట్టుకొని. ఒకటే చెప్పాడు. ఏమిటంటే, అందరిలోకి ఇక్కడ ఉన్న నేర్పుగల్ల వ్యక్తి ఈ కర్ణుడని నేను భావిస్తున్నాను. కాబట్టి కర్ణుడు నేతృత్వంలో మనం పాండవులనందరినీ సంహరించగలమనే నమ్మకం నాకుంది. కాబట్టి కౌరవుల సైనికుల్లారా, మీరందరూ కర్ణుడి యొక్క ప్రధాన సేనాధిపత్యాన్ని మీరందరూ స్వీకరిస్తున్నారా అని అక్కడ ధీటుగా ఆ సింహనాదం చేస్తూ ఆ అశ్వత్థామ లేచి అరుస్తుండగా, ఇక శకుని, దుశ్శాసన, వింద, అనువింద, త్రిగర్త సామ్రాజ్యాధీశులు, కృతవర్మ, అటువైపు ఉన్న సైనికులందరూ మాకు కర్ణుడి నేతృత్వంలో ఈ యుద్ధం చేస్తామన్న నమ్మకం ఉంది, కాబట్టి కర్ణుడే మా ప్రధాన సేనాధిపతి అని అందరూ ఆమోదిస్తుంటే, ఇప్పుడక్కడ కొందరు బ్రాహ్మణోత్తములను పిలిచి వేదగోష్ఠి జరుగుతుండగా, మళ్ళీ ఆ కర్ణుడికి ఒక మకుటాన్ని, ఆ కర్ణుడికి ఒక పెద్ద కిరీటాన్ని దుర్యోధనుడికి తొడిగి, అక్కడ వాళ్ళందరూ కూడా ఒక వేదగోష్ఠితో ఆయన్ని ఆశీర్వదిస్తుండగా, కర్ణుడి చేతిలో ఒక ఖడ్గాన్ని పెట్టి, కర్ణుడి యొక్క చేతిని గాలిలోకి లేపి దుర్యోధనుడు, మనందరినీ ఇప్పుడు కర్ణుడు కాపాడతాడు, కర్ణుడు నేతృత్వంలో ఈ యుద్ధంలో విజయం మనకు సంక్రమిస్తుంది, మనకు దొరుకుతుంది, కాబట్టి మనం కర్ణుడి వైపుకి చాలా లాయల్గా భయం లేకుండా మనం యుద్ధం చేసి కర్ణుడి వైపు ఉండి ఆ కర్ణుడి నేతృత్వంలో మనందరం గెలుస్తాం అని చెప్పి దుర్యోధనుడు చెప్తుండగా, ఇక కర్ణుడు ఆ ఖడ్గాన్ని ముందు పెట్టి, ఇవాళ వరకు జరిగిన యుద్ధం ఒక వంతు, ఇవాళ నుంచి జరగబోయే యుద్ధం ఇంకొక వంతు, కాబట్టి నేను నా యొక్క పూర్తి పరాక్రమ పౌరుషాలతో యుద్ధం చేస్తాను, నేను పరశురాముడి యొక్క శిష్యుణ్ణి, పరశురాముడిచ్చిన విజయధనస్సు నాకుంది, కాబట్టి నేను ఖచ్చితంగా పాండవులను హతమారుస్తాను అని చెప్తుండగా, కర్ణుడి యొక్క కారనేషన్ సెరమనీ, అంటే అతనికి ఆ ప్రధాన సేనాధిపతి పొజిషన్లో నియమిస్తూ అందరూ కర్ణుడికి చేజోడ్చి నమస్కరించి కర్ణుడి యొక్క నామాన్ని తీసుకొని అందరూ కర్ణ కర్ణ నరుస్తుండగా, ఇక మనం యుద్ధానికి సంసిగ్ధులై ఇక్కడి నుంచి వెళదామని కర్ణుడు ఆ మధ్యలోంచి నడుచుకుంటూ వెళుతూ, మిగతా కౌరవులందరూ ఆయన్ని ఫాలో అవుతూ, ఇప్పుడు కర్ణుడి యొక్క నేతృత్వంలో వీళ్ళందరూ కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చేశారు. ఇక కురుక్షేత్ర రణరంగంలోకి వచ్చిన కర్ణుడు, ఆ కర్ణుడు వైపు ఉన్న కౌరవ సేనకి అభిముఖంగా పాండవులు, పాండవ సేన కూడా 16వ రోజు యుద్ధ రణరంగంలోకి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక కర్ణుడు ఆ పాండవుల సైనికుల్ని చూసి దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు. ఏమిటంటే, ఈ యుద్ధం మొదలైనప్పుడు అటువైపు 7 అక్షోహిణీ సైన్యం, ఇటువైపు 11 అక్షోహిణీ సైన్యం ఉంది. ఇవాళ బాగా పలచబడిపోయింది, అటు సైన్యం చాలా తగ్గిపోయింది, మన వైపు కూడా విశేషంగా తగ్గిపోయింది. అయినా ఇంకా 16వ రోజుకి పాండవ సైనికులు కౌరవ సైనికులలో సగమే, ఇంకా అంత విశేషమైన సైనిక బలం కౌరవుల వైపు ఉంది వాళ్ళకంటే కూడా, కానీ చాలా పలచబడిపోయింది. ఇప్పుడు భీకరమైన వ్యూహాలు రచించటానికి అణువుగా కూడా మన సైనికులు లేరు, ఎందుకంటే అంత ఫోర్స్ లేదు మన వైపు. కానీ ఈ పాండవులను నిగ్రహించి మన సైన్యం లోపలికి వాళ్ళు చొచ్చుకొని పోయి మన సైనికులను చంపకుండా ఉండటానికి నేను మకర వ్యూహాన్ని రచిస్తున్నాను. సో అని కర్ణుడు ఒక మకర వ్యూహాన్ని రచించాడు. ఇప్పుడు కర్ణుడు మకర వ్యూహాన్ని రచించటం తెలుసుకున్న దృష్టద్యుమ్నుడు వచ్చి అర్జునుడిని అడిగాడు, నేను ఏ వ్యూహం రచిస్తే ఇప్పుడు బాగుంటుంది, ఎందుకంటే సేన బలం మన వైపు కూడా చాలా తక్కువ ఉంది అని. దానికి అర్జునుడు, మనం అర్ధచంద్ర వ్యూహాన్ని రచిస్తే నేను మధ్యలో ఉండి ఇప్పుడు ఈ యుద్ధాన్ని నేను నడుపుతాను అని చెప్తుండగా, ఇక పాండవుల వైపు అర్ధచంద్ర వ్యూహం, హాఫ్ మూన్ వ్యూహాన్ని వాళ్ళు రచించారు. ఈ మకర వ్యూహానికి ఆ మకరం యొక్క నోటి దగ్గర కర్ణుడు
ఆ కర్ణుడు పక్కన ఆ త్రిగర్తులు, ఆ సంశప్తకులు విపరీతంగా పోరాడే వాళ్ళందరూ కర్ణుడు వెనకాల నించున్నారు. ఆ మకరానికి 2 కళ్ళుంటాయి గదా! ఆ కళ్ళ దగ్గర శకుని కొడుకైన ఉలూకి నించున్నాడు. దాని తర్వాత ఇక ఆ మకరం యొక్క బాడీ వైపుకి ఈ దుర్యోధనుడు పక్కన ఎన్నో గజదళాలు, గజ సైనికులు దుర్యోధనుడి దగ్గర నించున్నారు. ఇక ఆ తోక భాగంలో కృతవర్మ వాళ్ళ వైపున్న సైనికులందరూ అక్కడ నించున్నారు. ఇటువైపు అర్ధచంద్ర వ్యూహంలో మధ్యలో అర్జునుడు, ఆ అర్జునుడు పక్కనే సాత్యకి మధ్యలో ఉన్నారు. ఇక అర్జునుడు కుడి ఎడమగా ఒకవైపు నకుల సహదేవులు, ధర్మరాజు ఒకవైపు ఉంటే, ఒకవైపు భీమసేనుడు ఉన్నాడు. ఇలాగా ఈ అర్ధచంద్ర వ్యూహం. ఇక ఈ అర్ధచంద్ర వ్యూహంలో ఒక్కసారిగా ఈ పాండవుల సైనికులందరూ కూడా సింహగర్జన చేశారు. ఇక ఇవాళ తాడో పేడో తేల్చేయాలి. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా ద్రోణాచార్యుడు చేసిన బీభత్సానికి పాంచాల సైనికులు, సోమక సైనికులు, చాలా విశేషంగా ఆ కుంతిభోజ సైనికులు తగ్గిపోయారన్నమాట. సో, ఆ పాండవుల వైపు కూడా చాలా కోపము, చాలా క్రోధం ఉంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ కౌరవుల సైనికులని అట్లీస్ట్ మనం ఒక్కొక్కళ్ళం ఇద్దరిద్దరు, ముగ్గురు కౌరవ సైనికులను చంపాలి అని వాళ్ళందరూ కూడా సింహగర్జన చేస్తుండగా, ఇటు కౌరవుల వైపు వాళ్ళందరూ ఇప్పుడు ఆకాశంలో చూసి వారి ఇష్టదైవాలను వారు స్మరించుకొని ఈ నమఃపార్వతీపతయే హరహర మహాదేవ అని అరుచుకుంటూ ఆ కౌరవులు దూసుకొస్తుంటే, ఇవాళ ఆ పాండవుల్లో నలుగురు పాండవులు ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ వీరు వస్తుంటే, ఇక వేదవ్యాసుడు చెప్పిన స్ఫూర్తితో అర్జునుడు నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని అరుచుకుంటూ ఆ శ్రీకృష్ణుడు రథాన్ని తోలుతుండగా కౌరవ సైన్యంలోకి దూసుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఆ అర్జునుడు యొక్క రథం ఆ కర్ణుడు స్టార్టింగ్లో ఒక్కసారి వస్తుండగా, కర్ణుడు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎలా అయితే ద్రోణాచార్యుడు విశేషమైన పాండవ జన నష్టాన్ని కలిగించామో అలాగే కలిగించాలని అర్జునుడు పక్కన నుంచి ఆ చంద్రవ్యూహం లోపలికి దూసుకు వెళ్ళాడు. అది చూచిన అర్జునుడు సరే ఇక కర్ణుడు స్ట్రాటజీలు కర్ణుడుకుంటాయి అని చెప్పి ఇక ఆయన ఈ కౌరవుల సేన లోపలికి ఆయన దూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక కర్ణుడు అర్జునుడి యొక్క పక్కన నుంచి ఈ పాండవ సైనికుల లోపలికి వెళ్ళి ఇక మళ్ళీ ద్రోణాచార్యుడు చంపినట్టే ఆ పాంచాల సైనికులను, సోమకుల సైనికులను విశేషంగా గాయపరుస్తున్నాడు. ఇక ఆ కర్ణుడు వెనక ఉన్న సంశప్తకులు ఈ అర్జునుడు, కృష్ణుడు లోపలికి దూసుకు వెళ్ళనివ్వకుండా ఆపి ఆ అర్జునుడిని విశేషంగా నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక సంశప్తకులు కూడా శపథం తీసుకున్నారు. ఎలా అయినా కృష్ణార్జునులను వాళ్ళు బాధ పెడతారు లేదా వాళ్ళని సంహరిస్తారు అని. సో, అర్జునుడు ఈ సంశప్తకులతో యుద్ధం చేసుకుంటూ అక్కడ దీర్ఘకాలంగా సాగుతుండగా ఇక ధృష్టద్యుమ్నుడు కృపాచార్యుడితో యుద్ధం చేస్తున్నాడు. అంటే ఇక ద్వంద్వ యుద్ధాలు మొదలయ్యాయి ఇక్కడ. కృపాచార్యుడు ధృష్టద్యుమ్నుడితో యుద్ధం చేస్తుంటే, సహదేవుడు దుశ్శాసనుడితో యుద్ధం చేస్తున్నాడు. శిఖండి కృతవర్మతో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళందరూ వారి వారి సాహసాలతో, వారి వారి నేర్పుతో వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇక సాత్యకి మాత్రం అర్జునుడి పక్కన నుంచి ఈ సంశప్తకులను అర్జునుడు నిగ్రహించగలడని లోపలికి దూసుకు వెళుతుంటే, సాత్యకిని వింద, అనువింద అని ఇద్దరు రాజులు, నేను ముందే చెప్పాను అవంతి రాజులు వీళ్ళిద్దరూ అని. వాళ్ళిద్దరూ కూడా సాత్యకిని నిగ్రహించి సాత్యకిని విశేషమైన బాణాలతో బాగా ఆయన శరీరం నిండా రక్తం వచ్చేటట్టుగా కొట్టేశారు. ఇక వింద, అనువింద వీళ్ళిద్దరూ కూడా ఒకటై సాత్యకి వైపుకు దూసుకుంటూ యుద్ధం చేస్తుంటే, సాత్యకి కాసేపు రెస్ట్ తీసుకోవటానికి అతను తన కవచాన్ని అడ్డం పెట్టుకొని చాలా దీర్ఘకాలంగా ఒక బాణం కూడా వింద, అనువింద వైపు వేయకుండా అతను శరీరాన్ని కొంచెం బాధ నుంచి ఆ నొప్పి నుంచి బయటికి రావటానికి అలా కవచాన్ని అడ్డం పెట్టుకొని కూర్చుండిపోయాడు. ఇక ఒక్కసారిగా వింద, అనువింద ఏమిటి మనకి సాత్యకి నుంచి మనకి ప్రతిస్పందన రావట్లేదు, సాత్యకి మనల్ని
కొట్టట్లేదు అని అనుకుంటూ ఇద్దరు ఒకళ్ళ మొఖాలొకళ్ళు చూస్తున్న టైంలో సాత్యకి ఒక గొరిల్లా వార్ఫిల్ లాగా తన కవచాన్ని ఇసిరేసి ఒక ధీటైన బాణాన్ని కొట్టేస్తే అది వచ్చి వింద యొక్క ఛాతీకి తగిలి తన కవచం ఊడి కింద పడిపోయింది. ఇక కవచం లేని విందకి ఒక్కసారిగా భయం వచ్చింది అతనికి. ఎందుకంటే ఇక ఏ బాణం వచ్చి ఎలా తగులుతుందో, అంటే ఒక బాణమైనా మిస్ అయిందంటే ఆ గుండెల్లోకి బాణం వెళ్ళిపోవాల్సిందే. ఇక సాత్యకి ఒక్క క్షణంలో అతను ఇచ్చిన ఆ కౌంటర్ అటాక్‌కి ఇక ఇద్దరూ కూడా బాణాలను సాత్యకి మీదకి విశేషంగా ప్రయోగిస్తుంటే, ఆ కవచాన్ని అడ్డం పెట్టుకొని గురి చూచి వాళ్ళు 100 బాణాలేస్తే ఇతను ఒక్క బాణం కూడా ఎయకుండా ఆ కవచాన్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళకి ఆ టైం ఇవ్వకూడదు, మళ్ళీ విందకి తన కవచాన్ని తీసి పెట్టుకునే టైం ఇవ్వకూడదు. ఎప్పుడైతే వింద తన కవచాన్ని తీసి మళ్ళీ ఒక కొత్త కవచాన్ని ధరించే ప్రయత్నం చేస్తున్నాడో, ఆ కవచం వెనక నుంచి సాత్యకి ఒక విశేషమైన బాణాన్ని కొడితే గురి చూచి అది వింద యొక్క గుండెల్లో దిగి గుండెల్లోంచి బయటకొచ్చి వింద కింద పడిపోయాడు. అంటే ఎన్ని బాణాలు వేసి నిగ్రహించినా కవచం లేకుండా నిలబడితే అది పెద్ద రిస్క్ అనమాట. ఇది చూచి వింద చనిపోయాడనే దానిని చాలా జీర్ణించుకోలేని అనువింద ఇప్పుడు రథం మీద నుంచి కిందకు దూకి, ఇక ఈ బాణాలతో నిన్ను నిగ్రహించటం అనేది మేమెంతో చేశాం, అయినా సరే నువ్వు గ్యాప్ తీసుకొని నా తమ్ముడైన విందని పడేస్తావా? ఇక ఈ ఖడ్గంతో నీతో ద్వంద్వ యుద్ధానికి నేనొస్తున్నాను, నువ్వు రావలసినది అంటే ఆ సాత్యకి ఆ అనువిందతో ఖడ్గయుద్ధం చేసి చాలా విశేషంగా ఆ అనువిందని కింద పడేసి కొట్టి, ఒకానొక సందర్భంలో ఆ ఖడ్గాన్ని తిప్పుతూ తన తల మీద కొడితే ఆ తల ఎగిరి కింద పడిపోయి ఆ అనువింద కింద కూలిపోయాడు. ఇక సాత్యకి విపరీతమైన కాన్ఫిడెన్సు, విపరీతమైన క్రోధం వచ్చింది. ఇద్దరు రాజులని అతను ఇవాళ సంహరించాడు స్టార్టింగ్ ఆఫ్ ద వార్‌లోనే. అది ఇద్దరు రాజులు కూడా చాలా నేర్పుతో యుద్ధం చేశారు ఇన్ని రోజులు కౌరవుల వైపు. ఇక సాత్యకి కూడా ఇక కౌరవ సైనికుల వైపుకు దూసుకు వెళ్ళి ఇక కౌరవ సైనికుల్లో బీభత్సం చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ స్టార్టింగ్‌లో మాత్రం అర్జునుడు ఇంకా సంశప్తకులతో యుద్ధం చేస్తున్నాడు. పాండవుల సైనికులు లోపలికి చొచ్చుకుపోయి ఆ కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ కౌరవుల స్టార్టింగ్‌లో అర్జునుడు సంశప్తకులతో యుద్ధం చేస్తున్నాడు. లోపలికి సాత్యకి దూసుకుపోయి అక్కడ అరివీర భయంకర యుద్ధం సాత్యకి చేస్తున్నాడు. ఇక సాత్యకి ఉపపాండవులు తోడయ్యారు. మొత్తం ఉపపాండవులందరూ ఆ సాత్యకి యొక్క కుడి ఎడమలయ్యి, ఆ ప్రతివింధ్య ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక ఆ సాత్యకి పక్కకు చేరి మొత్తం, అంటే చిన్నపిల్లలు ఈ ఉపపాండవులు సాత్యకి కలిసి మొత్తం కౌరవుల సైనికులందరినీ హతమారుస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు భీమసేనుడు రథం మీద రాలేదు. భీమసేనుడు పెద్ద గజం మీద వచ్చాడు. ఆయన ఒక పెద్ద ఏనుగు మీద వచ్చాడు. ఆ ఏనుగుతో కులత సామ్రాజ్యం, ఈ కులత సామ్రాజ్యం అంటే ఇప్పుడున్న హిమాచల్ ప్రదేశ్ పహాడీ ఇలాకా, ఆ హిమాచల్ ప్రదేశ్లో ఆ అడవి ప్రాంతంలో ఉన్న విశేషమైన ఏనుగు దళంతో ఆ కులత సామ్రాజ్యానికి, అంటే కులు, ఇవాళ ఎక్కడైతే కులు మనాలి అని మనం అంటామో ఆ కులు యొక్క రాజైన క్షేమదుర్తి అనేవాడు మొత్తం ఈ హిమాచల్ ప్రదేశ్, ఈ కులు, ఈ వ్యాలీస్లో ఉన్న ట్రైబల్ తెగలతో ఆ భీముడితో యుద్ధం చేయటానికి ముందుకు వస్తే అట్లీస్ట్ ఒక 5 నుంచి 10,000 ఏనుగులు ప్లస్ ఆ కులు కింద ఉన్న చాలా విశేషమైన ట్రైబల్ సైనికులందరూ ఒకడే భీముడు, ఆ భీముడు వైపు నిలబడ్డ సైనికులు కూడా తక్కువే, వాళ్ళందరూ కలిసి చుట్టుముట్టి భీముడితో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఇక భీముడితో యుద్ధం చేస్తున్న టైంలో ఎన్నో బాణాలను ప్రయోగించి భీమసేనుడి యొక్క ఏనుగు చచ్చిపోయేటట్టుగా ఆ క్షేమదుర్తి భీమసేనుడి యొక్క ఏనుగుని చంపేశాడు. ఎప్పుడైతే భీమసేనుడు ఏనుగు కింద పడిపోయిందో ఇక భీమసేనుడికి రథము లేదు, వెనక వైపు మనుషులు లేరు, తన ఏనుగు చనిపోయింది. మొత్తం ఉన్న వాళ్ళందరూ సరౌండ్ చేసేశారు ఆ భీమసేనుడికి. భీమసేనుడి యొక్క గొప్పతనం ఏంటంటే వాహనం ఉంటేనే ఆయన చేసే యుద్ధం చాలా పాలిష్డ్‌గా, చాలా నీట్‌గా ఉంటుంది. ఒక్కసారి వాహనం దిగిన భీమసేనుడు రచ్చ రచ్చ చేస్తాడు ఇక కింద. అలాంటిది వీళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు ఆ ఏనుగును పడగొట్టటం భీమసేనుడిని. ఇక భూమి మీద నించొని ఒక చేత్తో తన యొక్క కవచం,
ఒక చేత్తో గద, ఆ గదని గూడా చాలా గట్టిగా పట్టుకొని గద చేజారకుండా కవచంతో ఎన్ని బాణాలు పైనుంచి వేస్తున్నా, ఆ బాణాలను కవచంతో నిగ్రహిస్తూ ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఆ ఏనుగు తొండాన్ని పట్టుకొని చేత్తో లాగి ఏనుగు కింద పడిపోతే, ఏనుగు యొక్క మస్తకం మీద క్షేమదుర్తి కళ్ళల్లో చూచుకుంటూ ఆ కుంభస్థలాన్ని తన గదతో కొడితే, ఏనుగు యొక్క తల 2 వక్కలయిందంట చీలి. అలాగ ఒక్కసారిగా క్షేమదుర్తి పైనుంచి కిందకి జారి కింద పడ్డాడు. ఇక క్షేమదుర్తికి అసలు ఒక ఏనుగు తొండం పట్టుకొని కింద లాగి దాని యొక్క తల మీద గదతో కొడితే ఏనుగు తల వక్కలవ్వటం చూచి ఇంక క్షేమదుర్తికి భయమేసింది. ఇక క్షేమదుర్తి తన వేపున్న ఇంకా గజ సైనికులని వచ్చి నన్ను కాపాడవలసినది అని అరుస్తుండగా ఇక ముందు భీమసేనుడొచ్చి కళ్ళల్లో చూస్తే ఆ క్షేమదుర్తికి ఒక్కసారిగా గుండె ఆగిపోయి గుండె అదిరినంత పైనయింది. ఇక క్షేమదుర్తికి చెప్పాడు, ఇక ద్వంద్వ యుద్ధానికి నువ్వు రావాల్సిందే. నువ్వు ప్రశాంతంగా నేను గజం మీద ఉండుంటే కొంచెం సేపైనా నువ్వు యుద్ధం చేసేవాడివి. కానీ నువ్వు నా ఏనుగును పడగొట్టి నువ్వు చాలా తప్పు చేసావు. అంటే ఇక క్షేమదుర్తికి కూడా ఏం చేయాలో అర్థం కాక, ఆ ఎనక ఉన్న గజదళాలు రాటానికి ఇంకా కొంచెం సమయం పడుతుంటే, ఆ భీముడితో గద యుద్ధం చేస్తుంటే జస్ట్ కొన్ని క్షణాలలో తన గదతో క్షేమదుర్తి యొక్క తల మీద కొడితే క్షేమదుర్తి ఫ్లాట్‌గా అలా పడిపోయాడు. ఒక పెద్ద చెక్క తోసేస్తే ఎలా పడిపోతుందో అలా పడిపోయి మళ్ళీ లెగలేదనమాట. అది చూచి ఈ ఏనుగు యొక్క తల పగలగొట్టిన భీమసేనుడు కింద పడిపోయిన క్షేమదుర్తిని చూచి, ఆ ఏనుగు మాంసపు ముద్దలాగా అక్కడుంటే, ఆ గజదళాల వాళ్ళు ముందుకు మావిటి వాళ్ళు తోస్తుంటే ఏనుగులు రావట్ల. ఇక ఏనుగులకు కూడా అర్థమైపోయింది భీమసేనుడు భూమి మీద ఉంటే భీమసేనుడు మీదకి వెళ్ళటానికి ఇప్పుడు ఏనుగులు భయపడుతున్నాయి. అలాంటి ఒక నైపుణ్యంతో భీమసేనుడు యుద్ధం చేస్తుంటే, ఆ ఏనుగులు భయపడి ముందుకు రాకపోతుంటే, అటువైపు ఒక్కడు కూడా భీమసేనుడి వైపుకి ఒక్క గజదళంలో ఉన్న సైనికుడు కూడా ముందుకు రాకపోతుంటే, అది గమనించిన అశ్వత్థామ ఇప్పుడు భీముడు ముందుకొచ్చాడు. ఇక అశ్వత్థామకి నిన్న నారాయణాస్త్రం చేత సంహరింపని భీముడిని చూస్తే ఆయనకొక దురద, ఒక చికాకు. అలాంటి వాడు భీమసేన, నువ్వు నీ మల్ల యుద్ధం, నీ యొక్క గజాలని చంపటం, ఏనుగు తొండాలని లాగటం కాదు. నువ్వు నాతో ఒక ధనుర్విద్యలో యుద్ధం చేసి నన్ను పడగొట్టవలసినది భీమసేన నువ్వనగానే, ఇక పక్కన నుంచి నకుల సహదేవులు ఒక రథాన్ని తీసుకొనొచ్చి భీముడు ముందు పెట్టారు. ఇక భీముడు రథం మీదకెక్కి ధనస్సు పట్టుకొని నించుంటే, అటువైపు అశ్వత్థామ కూడా ధనస్సు పట్టుకొని యుద్ధం చేస్తున్నాడు. ఇక అశ్వత్థామ వెనకాల ఈ గజ సైనికులు కూడా అటువైపు నుంచి బాణాలేసేస్తున్నారు. ఎన్ని బాణాలు వేసినా ఇంత కూడా చలించని భీమసేనుడు తన యొక్క కవచాన్ని అడ్డం పెట్టుకొని ఛాన్స్ కోసం వెయిట్ చేసి ఒక్క బాణాన్ని తీసి కొట్టగానే అశ్వత్థామ యొక్క కవచం ఊడి కింద పడిపోయింది. అశ్వత్థామకు అర్థం కాల, అంటే నేను అర్జునుడిని నిగ్రహించలేను, నేను భీమసేనుడితో కనీసం ఈ ధనుర్విద్యను కూడా నేను ప్రాపర్గా చేయకపోతే ఇంకేముంది నేను చేసేది అని ఒక్క నిమిషం అశ్వత్థామ డిప్రెషన్లోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఇంకా ఛాన్స్ తీసుకున్న భీమసేనుడు కుడి ఎడమ వైపు కొట్టేస్తే చేతులకున్న కవచాలు కూడా కింద పడిపోగానే ఇంకా అశ్వత్థామ యొక్క రథం వైపుకి బాణాలు వేస్తే అశ్వత్థామ యొక్క 2 చక్రాలు ఊడి కింద పడ్డాయి. అసలు భీమసేనుణ్ణి నిగ్రహించలేను నేననే ఒక నిజాన్ని అశ్వత్థామ జీర్ణించుకోలేక ఏమి చేయాలో అర్థం కాక అలా భీమసేనుడి చేతిలో ఓడిపోతుంటే ఇక ఆ భీమసేనుడు అశ్వత్థామ యొక్క ధనస్సుని విరగ్గొట్టేశాడు. ఎప్పుడైతే అశ్వత్థామ యొక్క ధనస్సుని భీముడు విరగ్గొట్టేశాడో ఇక కృపాచార్యులు వచ్చి లిఫ్ట్ ఇచ్చారు. ఇక అశ్వత్థామకి, నాయన ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవలసినది, లేకపోతే ఇక భీమసేనుడు కానీ కిందకు దూకి నువ్వు కిందున్నప్పుడు వచ్చాడంటే వాడితో మల్ల యుద్ధం చేయాల్సి వస్తుంది, ఆ యుద్ధాన్ని నువ్వు చెయ్యలేవు అని కృపాచార్యుల వారు తీసుకెళ్ళిపోయారు. అటు సాత్యకి ఉపపాండవులు కౌరవుల సేనలో విశేషంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ భీమసేనుడు అశ్వత్థామని నిగ్రహించేశాడు. ఇక ఈ అర్జునుడు సంశప్తకులతో యుద్ధం భీకరంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ కర్ణుడు పాండవుల సైనికుల్లో ఉన్న వాళ్ళని హతమారుస్తున్నాడు. ఈ కర్ణుడిని మనం నిగ్రహించవలసినది అని నకుల సహదేవులు కర్ణుడు ముందుకు వచ్చారు. ఇక నకుల సహదేవులు ఇద్దరూ కర్ణుడు ముందుకు వచ్చారు కదా అని కర్ణుడికి హెల్ప్గా దుశ్శాసనుడు వచ్చాడు. ఇక కర్ణుడితో నకులుడు యుద్ధం చేస్తుంటే
ఆ దుశ్శాసనుడితో సహదేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇక నకులుడిని ఎన్ని రకాల బాణాలతో టార్చర్ చేయాలో అంత టార్చరు చేశాడు కర్ణుడు. అసలు నకులుడు కర్ణుడు ముందు నిలవలేకపోయాడు. అలాంటిది నకులుడు యొక్క రథాన్ని కొట్టేసి, రథచక్రాలను కొట్టేసి, నకులుడు యొక్క రథసారథిని కొట్టేసి, నకులుడు యొక్క గుర్రాలను కూడా పడగొట్టేశాడు కర్ణుడు. ఇక రథం లేనివాడై నకులుడు భూమి మీద నిలబడి, క్షత్రియ ధర్మంలో ఎప్పుడైనా నువ్వు వెనుచూపించి వెనక్కి వెళ్ళిపోతే, అంటే నేనిక యుద్ధం చెయ్యట్లేదు నీతో, నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అనంటే నువ్వు వెనక నుంచి కొట్టకూడదు. అలాగే ధర్మరాజు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి ఎన్నోసార్లు యుద్ధంలోంచి వెళ్ళిపోయాడు కదా. అలా ఇవాళ నకులుడు కర్ణుడితో యుద్ధం చెయ్యలేక, రథం కూడా లేక, సారథి కూడా లేక, గుర్రాలు కూడా లేక ఆ భూమి మీద నిలబడిన వాడై వెనుచూపించి నకులుడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది సహదేవుడు చూస్తున్నాడు పక్కన నుంచి. ఇప్పుడు నకులుడిని ఎలాగైనా మనం కాపాడాలి. కానీ దుశ్శాసనుడు కూడా భీకరమైన యుద్ధం సహదేవుడితో చేస్తున్నాడు. ఇక నకులుడు వెళ్ళి ఈ సహదేవుడి యొక్క రథం ఎక్కుదాం అని అనుకుంటున్న టైంలో కర్ణుడు తన యొక్క రథాన్ని వెనక నుంచి తీసుకొని వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న నకులుణ్ణి ఆపి, తన యొక్క ధనస్సుని తీసి, ధనస్సు యొక్క వింటి నారి ఏదైతే ఉంటుందో ఆ వింటి నారిని నకులుడి యొక్క మెడవేపుకు పట్టి ఆ ధనస్సుతో నకులుడిని ముందుకు లాగాడు. అంటే నకులుడు ముందు నుంచి వెళ్ళిపోతుంటే ధనస్సుని తిప్పి ధనస్సు యొక్క వింటి నారితో ఆ నకులుడిని వెనక్కి లాగాడు. వెనక్కి లాగానే ఆ నకులుడి యొక్క చెవుల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, బ్రతికిపోరా నకుల, నీ లెవెల్ ఎంత? నువ్వు ఒక ఫస్ట్ క్లాస్ విద్యార్థివి. నా లెవెల్ ఏంటి? నేను ఒక PhD విద్యార్థిని. నాతో యుద్ధం చెయ్యాలని నువ్వు మళ్ళీ నన్ను నిగ్రహించడానికి వస్తావా నా ముందుకి? నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, అర్థమైందా? ఈ ప్రాణభిక్ష నేను ఎందుకు పెడుతున్నానో తెలుసా? నేను ఒక సీక్రెట్గా నీ తల్లికి చెప్పాను. నేను నలుగురు పాండవులు ఎప్పుడైనా నాకు దొరికితే వాళ్లను నేను సంహరించను, కానీ అర్జునుణ్ణి మాత్రం నేను ఎలాగైనా సంహరిస్తానని చెప్పి నీ తల్లికి చెప్పినందుకు గాను పో, బ్రతికిపో, నువ్వు వెనుచూపించి వెళ్ళిపో ఇక్కడి నుంచి, మళ్ళీ నా ముందు నువ్వు కనపడకూడదు, ఖబర్దార్ అని చెప్పి కర్ణుడు నకులుడితో చెప్తుంటే ఇంకా నకులుడు ఏమంటాడు? వయసులో కూడా చిన్నవాడు, కర్ణుడి కంటే చాలా చిన్నవాడు. అసలు కర్ణుడి కంటే ధర్మరాజే చిన్నవాడు వయసులో. ఆ మాటికి వస్తే ఇప్పుడున్న వాళ్ళందరిలో కూడా వయసులో పెద్దవాడు కర్ణపర్వంలో కర్ణుడే, అందరికంటే పెద్దవాడు ఆయన. అలాంటి వాడు వెనుచూపించి నేను నీతో యుద్ధం చేయలేక వెళ్ళిపోతున్నానంటే తన ధనస్సుని తీసుకొని వచ్చి ఆ స్ట్రింగ్తో మెడబట్టుకొని వెనక్కి లాగితే ఇంక నేనేమంటాను? కాబట్టి అలాగే కర్ణ అని చెప్పి తలదించుకొని ముందుకు వెళ్ళిపోయి ఆ సహదేవుడి యొక్క రథం ఎక్కాడు. ఇక సహదేవుడు కర్ణుడి చేతిలో నకులుడికి ఇంత పరాభవం జరిగి, ఇంత అమర్యాదగా కర్ణుడు మాట్లాడాడన్న క్రోధాన్ని చూచి ఇక ఎలా అయినా కోపాన్ని మొత్తం దుశ్శాసనుడు వైపుకు చూపించాలని భీకరమైన యుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క కిరీటం, దుశ్శాసనుడి యొక్క కవచం, దుశ్శాసనుడి యొక్క కుడి ఎడమ చేతులకుండే కవచం పడగొట్టేసి దుశ్శాసనుడి యొక్క రథం, రథసారథి, గుర్రాలు అన్నీ పడగొట్టేశాడు. ఇక కవచం లేకుండా ఆ దుశ్శాసనుడు భూమి మీద నించుంటే ఇక కర్ణుడు దుశ్శాసనుడిని కాపాడుకోవాలి. ఎందుకంటే దుశ్శాసనుడు చచ్చాడా, కర్ణుడు పక్కన ఉండి దుర్యోధనుడు కర్ణుడిని ఊరుకోడు. అలాంటిది ఇక కర్ణుడు ఆ పాండవుల సైనికుల్ని చంపటం మొదలుపెట్టి దుశ్శాసనుడి వైపుకు దూసుకు వస్తుంటే ఒక విశేషమైన బాణాన్ని వేసి ఆ దుశ్శాసనుడు యొక్క ఛాతికి తగిలేటట్టుగా వేసి మళ్ళీ ఆ ఛాతికి పూర్తిగా తగిలి దుశ్శాసనుడు చచ్చిపోకూడదు. ఒక బాణం ఎంత ఫాస్ట్గా వెళ్ళాలంటే కేవలం అది లోపల గుచ్చుకోవాలి, దుశ్శాసనుడు చచ్చిపోకూడదు. అలాంటి ఒక బాణ ప్రయోగం చేసి దుశ్శాసనుడి యొక్క ఎడం వైపు బాణం వేశాడు. అదొచ్చి దుశ్శాసనుడికి దిగింది. దిగగానే దుశ్శాసనుడికి చాలా బాధ కలిగి ఆ తగిలిన బాణాన్ని బయటికి లాగి కింద వేసేస్తున్నప్పుడు కర్ణుడు వచ్చి దుశ్శాసనుడిని తన రథం మీద ఎక్కించుకొని ముందుకు తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న తరుణంలో ఇప్పుడు సహదేవుడు అరుస్తున్నాడు, తలుచుకొనుండుంటే దుశ్శాసన, ఇప్పుడే నీ గుండెల్లో బాణాలేసి నేను చెప్పేసి ఉండేవాణ్ణి. నీ గుండెలు చీల్చి నా అన్న తాగుతాడని ప్రతిజ్ఞ చేశాడు. అలాంటి ఒక దృశ్యకావ్యాన్ని చూడటం కోసం నేను నిన్ను వదిలేస్తున్నాను. పోరా పిరికి పందా పో, కర్ణుడు వెనకాల నిలబడి నువ్వు యుద్ధం చెయ్యి.
అంతేగాని మాలాంటి పరాక్రమంగా ఉన్న వాళ్ళ వైపుకు నువ్వు యుద్ధానికి రాకు అని కర్ణుడు వినేటట్టుగా కర్ణుడు కాపాడి వెళ్ళిపోతుంటే ఆ దుశ్శాసనుడితో మాట్లాడుతుంటే ఇక దుశ్శాసనుడు కూడా తలదించుకొని అక్కడ ఉండిపోయాడు. ఇక దుశ్శాసనుణ్ణి కాపాడుకుంటూ కర్ణుడు ఆ రథాన్ని దీటుగా ఇప్పుడు ఆ అశ్వత్థామ దుర్యోధనుడు ఎక్కడున్నారో అక్కడికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ మొత్తం అశ్వత్థామ, దుర్యోధన, కర్ణ, దుశ్శాసన నలుగురు కలిశారు. కలవగానే ఆ దుశ్శాసనుడి యొక్క ఛాతి నుంచి రక్తం వస్తుంది, విపరీతంగా గాయపడ్డాడు కదా. అది చూచి ఇప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామని అంటున్నాడు, నువ్వు ఎలాగన్నా వెళ్ళి ఈ సంశప్తకులు భీకరమైన యుద్ధం చేసి ఆ కృష్ణార్జునులను నిగ్రహించే ప్రయత్నం చెయ్యలేక కష్టపడుతున్నారు. కాబట్టి అశ్వత్థామ, నువ్వు వెళ్ళి ఆ అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం చెయ్యి, నేను కర్ణుడు కలిసి ఈ భీమసేనుణ్ణి చూచుకుంటాం అని చెప్పగానే అశ్వత్థామ అక్కడి నుంచి ఆ సంక్షప్తకులు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో అర్జునుడి దగ్గరికి అశ్వత్థామ చేరాడు. ఇక అశ్వత్థామ అర్జునుడికి విముఖంగా రథం పెట్టి ఆ సంక్షప్తకులకి ఇంకా ఒక మోరల్ బూస్ట్ వచ్చేటట్టుగా ఆల్రెడీ భీమసేనుడి చేతిలో ఒకసారి ఓడిపోయి బయటికి వెళ్ళిన అశ్వత్థామ మళ్ళీ అర్జునుడితో యుద్ధం చేయటానికి వస్తే అదే ఒక పెద్ద జోకు. అయినా సరే ఈ అశ్వత్థామ అర్జునుడిని కొన్ని వందల బాణాలేసి అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కృష్ణుడిని చూసి అర్జునుడు కూడా అన్నాడు, ఈ ఆచార్యపుత్రుడు వాడి యొక్క లెవెల్కి నాతో యుద్ధమే చేయకూడదు, అలాంటిది నేను నిన్న రాత్రి ఓడించి వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చాడు, వీడిని చంపలేను నేను, అలాగని వీడితో పూర్తిగా యుద్ధం చేసి వీడిని బాధ పెట్టను లేను, ఎందుకంటే నా ద్రోణాచార్యుడి ముఖమే నాకు అశ్వత్థామలో కనబడుతుంది, నేనేమి చేయవలసినదని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు చాలా కోపంగా అర్జునుడిని చూసి, ఎలాగైనా నువ్వు ఈ అశ్వత్థామని సంహరించవలసినది, యుద్ధ ధర్మంలో రాగద్వేషాలు వద్దని నీకు కొన్ని వందల సార్లు చెప్పినా నువ్వు ఎమోషన్స్కి లోనవ్వటం తప్ప నువ్వేమీ చెయ్యట్లేదు, కాబట్టి అశ్వత్థామని నిగ్రహించమని చాలా స్ట్రాంగ్గా చెప్తే అర్జునుడిగా ఆ కృష్ణుడు మాటలు విని ఒక్కసారిగా శరణాగతి భావంతో ఆ అశ్వత్థామ యొక్క రథం, రథసారథి, గుర్రాలు, ఆ చేతిలో ఉన్న ధనస్సును విరిచేశాడు. ఇక అశ్వత్థామ మళ్ళీ రెండోసారి అర్జునుడితో ఓడిపోయి ఇక ముఖం ఎవరికి చూపించుకోవాలో తెలియక ఆ యుద్ధరణరంగం నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇక అశ్వత్థామ. ఇక మిగిలిన వాళ్ళు ఎవరంటే కర్ణ అండ్ దుర్యోధన. వీళ్ళు భీమసేనుడితో యుద్ధం చేసి ఆ భీమసేనుడిని నిగ్రహించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఇద్దరు ఆ భీమసేనుడితో నిలవలేకపోయారు. ఇదిలా జరుగుతుంటే ఇప్పుడు పాండవుల సైనికుల్లోంచి ఒక చాలా గొప్ప సైనికుడు, నేను ముందు చెప్పాను తమిళ వాళ్ళు పాండ్యరాజులు పాండవుల వైపుకి యుద్ధం చేశారు అని. మలయధ్వజ పాండ్య అనే ఒక రాజు ఇక కౌరవ సైన్యంలోకి దూసుకుంటూ వెళ్ళి కౌరవ సైనికులను విశేషంగా బాధ పెడుతూ వాళ్ళని సంహరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ మలయధ్వజ కూడా ఎలా అంటే పాండ్యరాజులు వాళ్ళు ఏనుగుల మీద యుద్ధాలు చేస్తారు, అలాంటిది వాళ్ళందరూ భీకరంగా ఆ ఏనుగుల మీద మలయధ్వజ పాండ్య ఆయన 6 పాండ్య కుమారులు కౌరవుల సేనను విశేషంగా గాయపరుస్తుంటే ఇక్కడ కర్ణ దుర్యోధనాదులు ఇద్దరూ కలిసి ఈ భీమసేనుణ్ణి నిగ్రహించడానికి ప్రయత్నిస్తుంటే ఇక బయటికి వెళ్ళిపోయిన అశ్వత్థామకి ఇక రోషం వచ్చింది. అర్జునుడితో ఓడిపోయాను, భీమసేనుడితో ఓడిపోయాను, 2 సార్లు రథం నుంచి బయటికి వెళ్ళిపోయాను, వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో నా పరాక్రమాన్ని నేను చూపించాలి, నా తండ్రి చావుకి నేను ఒక్కడిని కూడా చంపలేకపోతున్నాను, నేను రివెంజ్ తీర్చుకోలేకపోతున్నానని ఇక అశ్వత్థామ మళ్ళీ కొత్త రథం తీసుకొని మలయధ్వజ పాండ్య ముందుకు వచ్చి విశేషమైన ధనుర్విద్యా నైపుణ్యంతో ఆ ఏనుగుని పడగొట్టి ఆ భూమి మీద నించున్న ఆ మలయధ్వజ పాండ్య యొక్క తలని కొట్టేస్తే ఒక బాణంతో ఆ పాండ్యుడి తల కింద పడిపోయింది. ఇక ఆ పాండ్యరాజ తల కింద పడిపోవడంతో ఆయన 6 కొడుకులు కూడా అశ్వత్థామ వైపుకు దూసుకుంటూ వస్తుంటే వాళ్లతో అరివీర భయంకర యుద్ధం చేసి మొత్తం 6 పాండ్య కుమారులను మలయధ్వజ పాండ్యని చంపేశాడు అశ్వత్థామ. కనీసం ఇప్పుడైనా తనకొక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్లతో యుద్ధాలు చేసి గెలవలేకపోతున్న అశ్వత్థామకి ఈ దెబ్బకి అర్థమైంది, నా లెవెల్కి నేను పాండవుల వైపున్న
మంచి మంచి రాజులతో యుద్ధం చేయగలనే తప్ప నేను అర్జునుడు, కృష్ణుడు, భీమసేనుడితో యుద్ధం చేయలేను. నా లెవెల్‌కి తగ్గ వాళ్ళతో యుద్ధం చేయాలి. ఇదిలా జరుగుతుంటే ఇక ఈ సంశప్తకులు విపరీతంగా కదలనివ్వకుండా ఈ అర్జునుడిని అలా నిగ్రహించి ఆయనని లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు. కానీ సాత్యకి, ప్రతివింధ్య, భీమసేన వీళ్ళందరూ కూడా కౌరవులను విశేషంగా నిగ్రహించగలుగుతున్నారు. ఇక ఇదంతా చూచిన అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు, నేను ఎన్ని విశేషమైన బాణాలు వేసి సంశప్తకులను బాధపెట్టి వాళ్ళని సంహరించే ప్రయత్నం చేస్తున్నా వీళ్ళు ఎంత కోపంతో నా వైపు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు అసలు అలిసే పోవట్లేదు. కాబట్టి నాకు వీరి యొక్క యుద్ధ నైపుణ్యం నాకు చాలా నచ్చిందని శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తుంటే కృష్ణుడు మళ్ళీ అర్జునుడితో స్ట్రాంగ్గా చెప్పాడు, అసలు నువ్వు పూర్తి యుద్ధం ఎక్కడ చేస్తున్నావురా నాయనా, నువ్వు పూర్తి యుద్ధం చేస్తే వీళ్ళు ఇంతసేపు ఉంటారా ఇక్కడ, చిన్న చిన్న పిల్లలు సాత్యకి కలిసి ఆ కౌరవ సేన లోపలికి వెళ్ళి విశేషంగా యుద్ధం చేస్తున్నారు, కాబట్టి నీ పూర్తి నైపుణ్యాన్ని నువ్వు వాడవలసినది అని చెప్పి ఆ శ్రీకృష్ణుడు ధీటుగా ఆదేశిస్తే ఇక ఆ అర్జునుడు ఇక ఈ వింటినారి టంకారం చేస్తూ బీభత్సంగా ఇక ఒకే బాణంతో ఇద్దరిద్దరిని ముగ్గురిని అంటే ఇక్కడ సంశప్తకులు ఎంత పెద్ద సైన్యం అంటే వాళ్ళు ఆ 13వ రోజు 12వ రోజు నుంచి కూడా విశేషంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఆ ద్రోణపర్వం నుంచి వాళ్ళ వైపు ఎన్నో సైనిక సామ్రాజ్యాలు ఒకటే యుద్ధం చేస్తుంటే ఇవాళ వాళ్ళ వైపు మిగిలింది కేవలం త్రిగర్త సామ్రాజ్యం వాళ్ళు ప్లస్ శివి సామ్రాజ్యం వాళ్ళు ప్లస్ ఆ శల్యుడి యొక్క సాల్వ సామ్రాజ్యం వాళ్ళు ముగ్గురై యుద్ధం చేస్తున్నారు. ఇక అర్జునుడికి అర్థమైంది, ఇక అతను విశేషంగా సాల్వ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళని, శివి సామ్రాజ్యానికి చెందిన వాళ్ళని సంహరించుకుంటూ పోతుంటే ఇప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, ఈ నిషాద రాజ్యం వాళ్ళని, కళింగ రాజ్యం వాళ్ళని కూడా వెళ్ళి ఆ సంశప్తకులతో కలిసి ఆ కృష్ణార్జునులను నిగ్రహించి వాళ్ళని బాధ పెట్టవలసినది. నేనసలు ఆ అర్జునుడు కళ్ళల్లో బాధ, కృష్ణుడి కళ్ళల్లో బాధ నేను చూడాలనుకుంటున్నాను అని దుర్యోధనుడు చెప్తుంటే ఇప్పుడు ఆ సంశప్తకుల వైపుకి మొత్తం కౌరవుల్లో ఎంతమంది మిగిలారో వాళ్ళందరూ కూడా వచ్చి చేరారు. ఇక అర్జునుడు పేట్రేగిపోయి ఇక ఇప్పుడు ఈ సంశప్తకులని కౌరవుల వైపున్న వాళ్ళందరినీ సంహరించటానికి తన గాంధీవాన్ని నిలిపి ఇప్పుడు ఆ గాంధీవన్లోంచి మల్టిపుల్ స్ట్రింగ్స్ వస్తాయి. ఈ విజయధనస్సుకి గాంధీవానికి ఉన్న తేడా ఏమిటి? ఈ కర్ణుడి దగ్గర ఉన్నదానికి ఈ విజయధనస్సు కంటే కర్ణుడు విజయధనస్సుకి ఒకటే వింటినారుంటుంది. ఆ వింటి నారి తెగిపోతే మళ్ళీ ఇంకొక నారిని కర్ణుడు కట్టుకోవాలి దానికి. అది విజయధనస్సు యొక్క లూపోల్. కానీ అర్జునుడు యొక్క గాంధీవన్లో ఒక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే 100 వింటినారులు ఒకేసారిగా వస్తాయి. ఎలా అయితే ఒక వీణకి ఆ తంబూరా స్ట్రింగ్స్ ఎలాగ మల్టిపుల్ ఉంటాయో అన్నీ ఉంటాయి. దాంట్లో రకరకాల బాణాలను రకరకాల స్ట్రింగ్స్లో లోడ్ చేస్తాడు. ఒక్కసారి వదిలేస్తే ఒక్కొక్క స్ట్రింగ్ నుంచి 100 బాణాలు వెళ్తే 100 × 100 లక్ష బాణాలు వెళ్తాయి. ఆ లక్ష బాణాలు వెళ్ళటం కాకుండా ఆ లక్ష బాణాలను లోడ్ చేయటానికి ఆయన దగ్గర అక్షయ బాణతూణీరం ఉంది. ఆ బాణాలు ఎప్పుడైతే అక్షయ బాణతూణీరం నుంచి ఒక బాణం తీస్తాడో ఇంకొక బాణం పుడుతూనే ఉంటుంది. కర్ణుడికి ఏంటంటే వెనక వైపు ఒక రథం వచ్చి ఆయనకి బాణాలు సప్లై చేయాలి. ఈయనకు అలాంటి అవకాశం కూడా లేదు. ఆ అర్జునుడు ఒక్కసారిగా గాంధీవాన్ని నిలిపి అన్ని వింటినారులను ఓపెన్ చేస్తే ఒక్కసారిగా 100 వింటినారులు వస్తే ఆ 100 వింటినారుల్లో పెట్టి ఈ చేత్తో ఆ చేత్తో 2 చేతులతో బాణాలు తీసి వేసేస్తుంటే ఇక త్రిగర్త సామ్రాజ్యం వాళ్ళు, శివి సామ్రాజ్యం వాళ్ళు, శల్య సామ్రాజ్యం వాళ్ళు వీళ్ళిగ రేపటికి ఉండరనేటట్టుగా మొత్తం పడిపోవటం మొదలుపెట్టారు. ఇక సంశప్తకులతో అర్జునుడు అరివీర భయంకరంతో తన యొక్క గాంధీవలో ఉన్న 100 వింటినారులతో యుద్ధం చేస్తుంటే ఇక దుర్యోధనుడు, శకుని, కర్ణుడు అందరూ కూడా అటువైపుకు చేరి ఈ అర్జునుడిని నిగ్రహించవలసినది అని చెప్పి ఆ దుర్యోధనుడు ఆదేశించడంతో మొత్తం కౌరవుల వైపున్న సైనికులందరూ కలిసి ఈ అర్జునుడి వైపుకు వచ్చారు. వాళ్ళందరూ కలిసి అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే ఇక సాత్యకి, ధర్మరాజు, భీముడు, ఉపపాండవులందరూ అర్జునుడి పక్కకు వచ్చారు.
సో, ఇప్పుడు మొత్తం కలిపి ఈ అర్జునుడు వర్సెస్ మొత్తం యావత్ కురు సామ్రాజ్య సైనికులతో, ఆ కౌరవ సైనికులతో జరుగుతుంది. ఈ టైంలో దుర్యోధనుడు కంట ధర్మరాజు పడ్డాడు. ఇక ఎలా అయినా ధర్మరాజుని ఇవాళ మనం పట్టుకుందాం. ఎందుకంటే ఇంతమంది కలిసి అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మరాజు తేరగా దొరికాడు. కాబట్టి ధర్మరాజుని పట్టుకుందాం. ఎందుకంటే ఇన్ని రోజులు ద్రోణాచార్యుడికి చెప్పాను నేను. ధర్మరాజుని సశరీరంగా నాకివ్వవలసినది అని చెప్పి, కర్ణుడికి దుర్యోధనుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అర్జునుడిని నిగ్రహించు. అర్జునుడిని ఇటువైపు రాకుండా చూడు. నేను ధర్మరాజుని పట్టుకుంటానివాళ అని చెప్పి ధర్మరాజు ముందుకెళ్తే, అసలు ధర్మరాజుకి దుర్యోధనుడికి విశేషమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అసలు ధర్మరాజుని చాలా తేలిగ్గా పట్టుకుంటాడు నా ఫ్రెండ్ దుర్యోధనుడని కర్ణుడు అనుకున్నాడు. దుశ్శాసనుడు ఇక దుర్యోధనుడు యొక్క వైభవానికి అసలు ధర్మరాజు ఒక లెవెలే కాదు, ధర్మరాజుని ఈజీగా ఓడిచ్చేస్తాడని వీళ్ళందరూ అనుకుంటుంటే, ధర్మరాజు అరివీర భయంకర యుద్ధం చేసి దుర్యోధనుడు రథచక్రాన్ని, రథాన్ని, రథసారథిని, గుర్రాలను అన్నిటినీ కొట్టేశాడు. అసలు ధర్మరాజు చేతిలో ఓడిపోయిన ఇక దుర్యోధనుడు తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక, అంటే ఇన్ని రోజులు తన గురువుని హెరాస్ చేశాడు, ధర్మరాజుని ఎలాగైనా పట్టుకరా, ధర్మరాజుని ఎలాగైనా పట్టుకరా అని. అలాంటిది ధర్మరాజుతో ఫేస్ అయ్యేసరికి ఇప్పుడు తెలిసిపోయింది దుర్యోధనుడికి, అమ్మో ఈ పాండవుల్లో అర్జునుడు భీముడే కాదు, ధర్మరాజు కూడా చాలా భయంకరంగా యుద్ధం చేస్తాడనే ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది దుర్యోధనుడికి. ఇక కర్ణుడు అర్జునుడిని నిగ్రహించడానికి సంశప్తకులతో భీకరంగా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఆయన అటువైపు ప్రయత్నిస్తుంటే, ఇటువైపు కింద పడిపోయిన దుర్యోధనుడిని కాపాడటానికి కృపాచార్యులొచ్చి దుర్యోధనుని తన రథం మీద ఎక్కించుకొని కృపాచార్యులు తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోతూ కృపాచార్యుడు దుర్యోధనుడితో అంటున్నాడు, ఇప్పుడు అర్థమైందా, నువ్వు నీ గురువుగారిని నువ్వు ఎన్ని రకాల బాధలు పెట్టావు. ధర్మరాజుని పట్టుకోవటం, కృష్ణార్జునులు పక్కన లేనప్పుడు నేను పట్టుకుంటానని ద్రోణాచార్యుడు చెప్పాడు. ఆయన ఉన్న విలువిద్యా నైపుణ్యానికి, ఆయన తారతమ్యానికి. నువ్వెంత, నువ్వు కృష్ణార్జునులు పక్కన లేకపోయినా నువ్వు ధర్మరాజుని పట్టుకోలేవు. మళ్ళీ ఇలాంటి సాహసాలు నువ్వు చెయ్యొద్దు అని చెప్పి హితువు చెప్తూ కృపాచార్యుడు యుద్ధరణరంగం నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు దుర్యోధనుడిని. ఇక కర్ణుడు, సంశప్తకులు అందరూ కలిసి కృష్ణార్జునులను నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే, ఆ అర్జునుడు కూడా తన ఫుల్లీ లోడెడ్ గాంధీవంతో 360 degrees తిరుగుతూ మొత్తం ఆ 2 చేతులతో సవ్యసాచై భీకర యుద్ధం చేస్తుంటే, ఇంకా కౌరవుల సైనికులు వచ్చేస్తున్నారు. ఇక ఒక్క క్షణం అక్కడ సత్యసేనుడనే ఒక రాజు ఈ శ్రీకృష్ణుడు రథం నడుపుకుంటూ చెంగు చెంగున మధ్యలో దూసుకుంటూ వెళుతుంటే అర్జునుడు బాణాలు వేసి సంహరిస్తున్నాడు. కాబట్టి ఆ కృష్ణుణ్ణి మనం బాధపెట్టి అతను గుర్రాల కళ్యాలని వదిలేటట్టుగా చేస్తే అర్జునుణ్ణి మనం ఎంతో రకంగా నిగ్రహించవచ్చు. అలా అర్జునుని నిగ్రహిస్తే మనం ఈ కర్ణుడికి, దుర్యోధనుడికి వాళ్ళ కళ్ళల్లో పడిన వాళ్ళం అవుతామని, ఎలా అయినా రథసారథిని కృష్ణుణ్ణి మనం కొట్టేస్తే అర్జునుణ్ణి ఇప్పుడు పూర్తిగా నిగ్రహించగలం, మన వైపు కర్ణుడు కూడా ఉన్నాడు ఇప్పుడు అని తెలుసుకొని ఒక విశేషమైన బళ్ళెంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ వైపుకు విసిరితే చాలా బలిష్టమైన బళ్ళెం వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుడి చేతి యొక్క కవచాన్ని తగిలి కవచం కింద పడి బళ్ళెం తన యొక్క చేతిని తాకి బయటకు వచ్చేసింది. ఒక్కసారిగా కృష్ణుడి యొక్క కుడి చేతి నుంచి రక్తం వచ్చింది. అది చూసిన అర్జునుడు ఇంకా వీళ్ళని శస్త్రాలతో కాదు, నేను అస్త్రాన్ని వేస్తానని తన మోకాలితో కూర్చొని గాలిలో చూస్తూ ఐంద్రాస్త్రాన్ని వేశాడు. ఇదంతా కర్ణుడు చూస్తూనే ఉన్నాడు. ఆ ఐంద్రాస్త్రం చేసిన బీభత్సం ఎలా ఉందంటే ఈసారి, ఎందుకంటే కృష్ణుడు రక్తం కళ్ళ చూసిన అర్జునుడు అసలు అతనే ఇంద్రతత్వం అర్జునుడు. అలాంటిది వాళ్ళ ఆ ఐంద్రాస్త్రం, ఒక డబల్ ఐంద్రాస్త్రం 2.2 వేసేసరికి మొత్తం ఆకాశమంతా మబ్బుతో నిండిపోయి కౌరవుల వైపుకి, సంశప్తకుల వైపుకి విపరీతమైన బాణాలు అలా ఆకాశంలోంచి వచ్చి పడిపోతుంటే వాళ్ళందరూ ఏమి చెయ్యాలో అర్థం కాక ఒక్కసారిగా కవచాలను నెత్తి మీద పెట్టుకొని వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ ఉండిపోయారు. అది వాళ్ళు కాపాడుకుంటున్నప్పుడు కృష్ణుడితో చెప్తున్నాడు, కృష్ణ రథాన్ని కర్ణుడు ముందుకు తీసుకువెళ్ళు, ఇవాళ కర్ణుడా నేనా మనం తేల్చుకోవాలని అంటుండగా కృష్ణుడు తన యొక్క రథాన్ని కర్ణుడికి అభిముఖంగా నిలిపితే
అర్జునుడు అసల కర్ణుడు కళ్ళల్లో చూసి ధీటైన పొదునైన బాణాలను కర్ణుడి మీదకు వేస్తుంటే, కర్ణుడు కూడా కవచాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అర్జునుడి వైపుకు వేస్తుంటే, ఇక కర్ణుడు వైపుకి అర్జునుడు ఒక విశేషమైన బాణాన్ని వేసి కర్ణుడు రథంలో పడిపోయేటట్టు చేశాడు. ఆ పడిపోయిన కర్ణుడు రథం వైపుకు ఒక బాణం వేస్తే ఆ కర్ణుడి యొక్క రథ చక్రం విరిగింది. ఇక అది గమనించిన కృపాచార్యులు ఇక కర్ణుడిని కాపాడుకుందాం అని చెప్పి ఇప్పుడు దుర్యోధనుడిని కాపాడుకొని వదిలేసి కర్ణుడి వైపుకు తన రథాన్ని తీసుకొని కృపాచార్యుల వారు వస్తుంటే ఇక సూర్యుడు పూర్తిగా ఎరుపెక్కి అస్తమయానికి దగ్గరలో ఉన్నాడు. ఇక అది గమనించిన కృపాచార్యుడు ఇక ఆ శంఖనాదాన్ని పూరిస్తూ యుద్ధం అయిపోయేటట్టుగా అక్కడ ఒక హెచ్చరిక చేశాడు. కానీ అర్జునుడు కళ్ళల్లో అర్జునుడి యొక్క గాంధీవం, అర్జునుడి యొక్క 100 వింటినారులు, కృష్ణుడి యొక్క రథ నైపుణ్యం మొత్తం కర్ణుడు తన 2 కళ్ళని పెద్దవి చేసి చూసుకుంటున్నాడు. ఇప్పుడు కర్ణుడు పెద్ద ప్లాన్ వేయాలి. మరుసటి రోజు ఈ కృష్ణార్జునులను నిగ్రహించటమైనా సంహరించటమైనా. కానీ కర్ణుడు ఇవాళ అర్జునుడు చేస్తున్న యుద్ధాన్ని దగ్గర నుంచి చూచి అర్థమైంది అర్జునుడిని ఎలా మనం నిగ్రహించగలం అనే ప్లానింగ్తో కర్ణుడు కళ్ళల్లో, కర్ణుడు అర్జునుడు కళ్ళల్లో చూస్తూ ఉండగా కృపాచార్యుడి యొక్క శంఖనాదంతో 16వ రోజు యుద్ధం అయిపోయింది. ఇక శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన యొక్క పాంచజన్యాన్ని పూరిస్తుండగా అర్జునుడు దేవదత్తాన్ని పూరిస్తూ ఇవాళ చూస్తే కౌరవులకు విశేషమైన జననష్టం. సాత్యకి ఉపపాండవుల చేత జననష్టం, భీముడు చేత జననష్టం, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళైన అనువిందలు పడిపోయారు. ధర్మరాజు చేతిలో దుర్యోధనుడు ఓడిపోయి పారిపోవలసి వచ్చింది. దుశ్శాసనుడు విశేషంగా గాయపడ్డాడు సహదేవుడి చేత. కేవలం ఈ కౌరవుల వైపు వాళ్ళు చేయగలిగింది అశ్వత్థామ పాండ్యరాజుని చంపటం, కర్ణుడు నకులుణ్ణి వదిలేయటం. సో ఒక రకంగా చూస్తే కౌరవుల వైపే కర్ణపర్వంలో మొదటి రోజు కౌరవుల వైపు ఓటమి వచ్చింది. పాండవులు గెలిచిన వాళ్ళై వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ మీద ఒక ప్రేమ భక్తి ప్రపత్తులతో వాళ్ళ స్థావరాలకి వీళ్ళ స్థావరాలకి వెళ్ళిపోయారు. ఇక మొత్తం అర్జునుడు యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని చూచిన కర్ణుడు పెద్ద స్ట్రాటజీతో 17వ రోజు మళ్ళీ వస్తాడు. అదంతా మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదముతో మనం 17వ రోజు యుద్ధంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. విన్నారు కదండి, ద్రోణాచార్యుడి మరణాంతరం కౌరవులు కర్ణుడిని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నారు. 16వ రోజు యుద్ధంలో కర్ణుడి ఆదేశానుసారం యుద్ధం మొదలైంది. 16వ రోజు యుద్ధంలో కౌరవులకి చాలా జననష్టం కూడా జరిగింది. సాత్యకి అనువిందాలని సంహరించాడు. జరిగిన ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు నకులుణ్ణి వదిలేశాడు. సహదేవుడు దుశ్శాసనుడిని వదిలేశాడు. ధర్మరాజు దుర్యోధనుడి మధ్య జరిగిన యుద్ధంలో కృపాచార్యుడు దుర్యోధనుణ్ణి కాపాడాడు. కర్ణ అర్జున మధ్య జరిగిన యుద్ధంలో కృపాచార్యుడు కర్ణుణ్ణి కాపాడాడు. కృపాచార్యుడి శంఖనాదంతో 16వ రోజు యుద్ధం ముగిసింది. తరువాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.